శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాదీ. ఆత్మక్రీడ ఆత్మరతిః క్రియావాన్ ఏష బ్రహ్మవిదాం వరిష్ఠః. జ్ఞానకర్మ సముచ్చయము కుదరదది, తప్పది. అంటే ఇది ఒక ఆగ్రహంతో చెప్తున్న మాట కాదు. అంటే జ్ఞానం మీద పట్టుదల కర్మగా తక్కువది అని అలా ఆగ్రహంతో చెప్తున్న మాట కాదు. కుదరదు, పొసగదు. ఎందుకంటే జ్ఞానము కర్మ పరస్పర విరుద్ధములైన విషయాలు. ఆత్మజ్ఞానము అంటే ఆత్మ పూర్ణము అనే సత్యాన్ని గుర్తించటం. కర్మ అంటే ఆత్మయందు ఒక అపూర్ణత్వాన్ని అనుభవానికి వచ్చినప్పుడు దాని నుంచి ఒక కామన బాహ్య వస్తువులను చూసి బాహ్యమునందు సత్యత్వ బుద్ధి ఉండి అదేదో మనకి లభిస్తే మనం పూర్ణులవుతాము అనే ఒక భావన ఉండి అది కామన చేసి ఆ కామన బేసిస్ మీద కర్మ చేస్తాడు. ఈ రెండింటికి అసలు పొంతన కుదరదు. కాబట్టి పొంతన కుదరని వాటి స్వరూపం అర్థం చేసుకోకుండా వేదం అది చెప్పింది ఇది చెప్పిందనో లేకపోతే మేము అన్నింటినీ సింథసైజ్ చేస్తామనో. కొంత సింథసిస్ వాదులు ఉంటారు. సింథసిస్ వాదులు అంటే పొలిటీషియన్స్ అని అర్థం. ఇప్పుడు పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మన పొలిటికల్ పీపుల్ ఉంటారనుకోండి, ఈవెన్ బస్తీ గూండాలు ఉంటారు చూడండి, వాళ్ళు ఎప్పుడైనా ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ ఉంటారు. పోటీ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఆ బస్తీలో దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయంలో దూరి ఇంత పొడుగు కుంకం, అసలు మొత్తం ఎంత కుంకం అంటే అంత కుంకం పుట్టు ఏ భక్తులు పెట్టుకోడు, అంత కుంకం అయిపోయింది. ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే చెరిపేసి ఆ పక్క బస్తీలోకి వెళ్ళినప్పుడు అక్కడ ముస్లిం పాపులేషన్ ఉందనుకోండి, వీడు టోపీ పెట్టుకుని అక్కడ నమాజుకు తయారు. ఈ లోపల ఇంకో పక్క బస్తీలో క్రిస్టియన్ ఉందనుకోండి, అక్కడ వీడు వెళ్లి చర్చిలో ప్రార్థన చేస్తాక వస్తాడు. వీడు అన్నీ చేసేస్తాడు. వీడికి ఏది ఇంట్రెస్ట్ ఉండదు. వాడిని ధర్మము మతము గురించి వాడిని సలహా అడిగారు అనుకోండి, వాడు ఏదో చెప్తాడు, వాడు ఓట్లకు అనుకూలంగా చెప్తాడు. కాబట్టి అటువంటి రాజకీయ నాయకులు ధర్మాన్ని నిర్ధారించే వాళ్ళు కాదు. కాబట్టి ఎనీవే సర్వమత సమన్వయము అంటే ఏదో రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు చేస్తే దానికి శోభ, కానీ రాజకీయ నాయకులు ఏమిటి చేస్తారు? సో ఆ రకంగా ఇంచుమించు అదే లెవెల్లో ఉన్నవాళ్ళు ఏదో వీటి గురించి అంతా మనం కలిగి ముందుకు తీసుకుపోదామని ఆలోచించకుండా చెప్పే మాటలు ఉన్నాయే, అవి అర్థం లేని మాటలు. కాబట్టి ఆత్మజ్ఞాన నిష్ఠ కామ్యకర్మలు రెండింటికి అసలు పొంతన కుదరదు. కనుక వాటిని రెండింటికి ఏదో రకంగా ముడి పెడదామనే ప్రయత్నము మీమాంసకులు చేశారు. ఈ సమాజంలో ఎప్పుడూ ఉంటుంది ఈ ప్రయత్నం. ఎందుకంటే స్థూల దృష్టి ఉంటుంది మానవుడికి. స్థూలమునందు సత్యత్వ బుద్ధి కలిగి ఉంటాడు. ఆ దృష్టి అదే ఆ సంస్కారంతో వాడు ఏం చేస్తాడంటే, ఈ ఉపనిషత్తులు ఇవి కొంచెం దే ఆర్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్. ఉపనిషత్తులు అంటే వేదాంతం అంటే ఫ్యాషన్. సో వెరీ ఇంట్రెస్టింగ్ చిత్రం ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఉపనిషద్ విద్యాపీఠము అనే ఆర్గనైజేషన్. దాంట్లో అంత ద్వైతాన్నే చెప్తారు, కానీ పేరు మటుకు ఉపనిషద్ విద్యాపీఠము అని ఉంటుంది. ఆ దరిదాపుల్లో ఎక్కడ ఉపనిషత్తులు ఉండవు.
ఒకవేళ అక్కడికి ఉపనిషత్తులు వచ్చినా పారిపోతాయి అక్కడి నుంచి. దానికి ఉపనిషత్ విద్యాపీఠము అని పేరు పెడతారు. నేను అడిగాను, వై యూ షుడ్ హ్యావ్ దట్ నేమ్? మీరు అంతకంటే కొంచెం యోగ్యమైన, మీరు చేసే పనికి తగ్గ పేరు పెట్టుకోవచ్చు కదా అంటే, కాదు, ఉపనిషత్ అంటే అదొక మర్యాద, అదొక శోభ, అందుకోసం ఆ పేరు పెట్టేసి ఇంకా ఆ తర్వాత అంతా మనకు తోచింది మనం చేస్తూ ఉంటాం. సో అటువంటి ధోరణితో ఉపనిషత్తులలో ప్రవేశించి వాటి యొక్క స్వారస్యాన్ని చెడగొట్టడం అనవసరం. దానివల్ల సమాజానికి హాని కలుగుతుంది కానీ ప్రయోజనం ఏమి ఉండదు. అందుకోసం శంకరులు కొంచెం ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతూ ఉంటారు. అసత్ప్రలపితమేవైత, ఈ జ్ఞానకర్మ సముచ్చయ ప్రతిపాదనం ఉన్నదే, ఈ థీసిస్, దిస్ ఈజ్ ఫాల్స్ ఆల్ ది వే, కాబట్టి దాన్ని పెట్టుకోవద్దు. తర్వాత అన్యావాచో విముంచథ అన్న చోట ఆ వాచ అంటే కర్మ ప్రతిపాదక వాక్యాలని అర్థం. కర్మను బోధించే వాక్యాలను విడిచిపెట్టేయమని చెప్తోంది. సో సన్యాసం అంటే అదే. సన్యాసంలో వేదాన్ని త్యాగం చేస్తారు, పూర్ణమైన వేదత్యాగం అయిపోతుంది. వేదాన్ని త్యాగం చేసేటంటే వేదోక్త కర్మల్ని త్యాగం చేసేయడం అర్థం. గాయత్రి మంత్రాన్ని త్యాగం చేస్తాడు, కేవలం ఓంకారాన్ని పట్టుకుంటాడు. అది సన్యాసం యొక్క లక్షణం. సో హృషికేశ్ వెళ్ళి సన్యాసం తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ వచ్చి హోమాలు అవి చేస్తూ ఉంటాడు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సన్యాసికి హోమం చేసే అధికారం లేదు. హోమానికి పక్కన కూర్చోవచ్చు, ఆశీర్వచనం చేసి గృహస్థులు చేసుకుంటుంటే ఆశీర్వచనం చేయొచ్చు, కానీ హోమం చేసే అధికారం లేదు. సో కానీ ఆ భక్తులు ఆ పూర్ణాహుతి మహాత్ములు చేయించాలని అంతదాకా వాళ్ళు చేసి పూర్ణాహుతి ఒకటి ఇంకే చేయించాలని చెప్పేసి భక్తులు ఆయన్ని పిలుచుకొస్తారు. ఆయన పూర్ణాహుతి హోమం ఆయన చేస్తారు. అది చాలా అసందర్భమైన చర్య. అలా చేయటం, అగ్నిలో వస్తువు వేయటం సన్యాసికి తగని మాట. సో ఎనీవే, సో అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, జ్ఞానకర్మ సముచ్చయం, ఇటు జ్ఞానము అటు కర్మ కూడా మేము కలిపి కాలక్షేపం చేస్తాం అన్నది, అది ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్. కొంతమంది గృహస్థులుగా ఉంటూ సన్యాస లక్షణాలని ఆచరించే ప్రయత్నం చేస్తారు. గృహస్థుగా ఉండొచ్చు కదా, నిఖార్సైన గృహస్థుగా ఉండొచ్చు కదా, మళ్ళీ ఈ మధ్యలో ఈ సన్యాస లక్షణాలు ఎందుకు? సన్యాసి వేషం, తర్వాత భిక్ష చేస్తున్నానంటూ ఉండటం. భిక్షాటనం చేసినప్పుడు భిక్ష అనే మాట అనాలి. నిజంగా భిక్షాటనం అయినప్పుడు ఎవరినో ప్రార్థించటమో, ఏదో ఒక వ్యవస్థలో ఎదరవాళ్ళు మనకి ప్రేమతో ఇచ్చింది మనం తింటున్నాము అంటే దానికి భిక్ష అని పేరు. సో గృహస్థుగా ఉంటూ భిక్ష అనే మాట ఎందుకు? అనవసరం. గృహస్థుగా ఉంటూ ఇలాంటి వేషం ఎందుకు? అనవసరం. కానీ కొంచెం తర్వాత సన్యాస నామం కూడా పెట్టుకోండి. నామధేయం, నామం అంటే నామాలు కాదు, నామధేయం, సన్యాస నామం ఒకటి పెట్టుకోండి. మామూలుగా సుబ్బారావు అని పేరు ఉందనుకోండి, పూర్ణానందనాథ అంటూ ఉండటం. ఏదో నాథ, ఆనంద, తీర్థ, ఇలాంటివి ఈ పదాలు ఉన్నాయి కదండి. ఎవళ్ళు అబ్జెక్ట్ చేయరు. మీరు ఎంఏ డిగ్రీ పెట్టుకుంటారంటే పోలీస్ స్టేషన్లో ఇఫ్ యూ పుట్ ఎంఏ వితౌట్ హ్యావింగ్ ఎంఏ డిగ్రీ యు ఆర్ లైబుల్ ఫర్ లీగల్ యాక్షన్. వెరాజ్ మీరు ఆనందనాథ అని ఏదైనా సరస్వతి అని అలా పెట్టుకున్నారనుకోండి, యూ ఆర్ ఫ్రీ, యూ కెన్ డూ దాట్. కాబట్టి యూనివర్సిటీ డిగ్రీ పెట్టుకోవాలంటే మీరు నిజంగా చదివి పాస్ అవ్వాలి, కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి ఏమీ పర్వాలేదు. సో ఈ రకంగా కొంత సన్యాసాశ్రమం యొక్క కాలుష్యం, అంటే కొంత డైల్యూషన్ మనకు కనపడుతుంది. తర్వాత సాధువులు కూర్చుని సిగరెట్లు తాగడం, తర్వాత అవేవో గంజాయిని తాగడం, తర్వాత సాధువులు డ్యాన్స్ చేయటం, ఇవన్నీ కూడా అనుచితమైనటువంటి. అంటే ఎందుకంటే సూక్ష్మంగా ప్రవేశించడానికి అర్హత, ఆ రకమైన సంస్కారం లేనప్పుడు స్థూలానికి ప్రాధాన్యం పెరిగిపోతుంది. సో ఈ విధంగా కర్మని, జ్ఞానాన్ని ఒక గాట కట్టటము కుదరదు. కర్మ చాలా స్థూలమైనటువంటి, స్థూలమైన ఇంద్రియాలతో, స్థూలమైన పదార్థాలతో, స్థూలమైన విధంగా దేశకాల పరిచ్ఛిన్నంగా అది నిర్వాహము చేయబడుతూ ఉంటుంది. దానికిను అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్ఞానానికి సముచ్చయం అన్నది కుదరదు. సో అలాగే సన్యాస యోగాత్ ఇత్యాది శృతిభ్యశ్చ. ఇక్కడ సన్యాసము అంటే కర్మ సన్యాసం అని అర్థం. ఉద్యోగం మానేసేయడనో ఇల్లు వదిలిపెట్టేయడనో కాదు, కర్మ సన్యాసం చేసేయడం అర్థం. కాబట్టి జ్ఞానాన్ని కర్మ సన్యాస రూపంగా వర్ణిస్తూ
మళ్ళీ అదే కర్మతో దానికి ముడి పెట్టడం అన్నది అది అర్థం లేని మాట అని దానికి. కాబట్టి సమన్వయమే కుదురుతుంది కానీ సముచ్చయం కుదరదు. సర్వాత్మన కర్మని తిరస్కారం చేయట్లేదు, సమన్వయం చేసుకోమన్నారు, సముచ్చయం వద్దన్నారు. ఇంచేతనే వ్యాస మహర్షి కూడా బ్రహ్మసూత్రాల్లో తత్తు సమన్వయాత్ అని చెప్పాడు, సమన్వయం చేయమని చెప్పాడు. సముచ్చయం అని ఎక్కడా చెప్పలేదు, తత్తు సముచ్చయాత్ అని అనలేదు ఆయన బ్రహ్మసూత్రాల్లో. సముచ్చయం అన్నది తగదు. అది ఒక ధర్మాన్ని ఏకకాలంలో ఒక ధర్మాన్నే మీరు పాటించగలుగుతారు. పరస్పర విరుద్ధములైన రెండు ధర్మాన్ని ఎలా పాటిస్తారు? పరస్పర విరుద్ధాలు, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ థింగ్స్ హౌ యూ కెన్ డూ? ఇప్పుడు కంపాటిబుల్ థింగ్స్ మీరు చేయొచ్చు, ఎక్స్క్లూజివ్ థింగ్స్ ఎలా చేస్తారు? యూ కెనాట్ డూ దాట్. సో ఇదొక మీమాంస మళ్ళీ మళ్ళీ వస్తుంది. తస్మాత్ అయమేవా ఇహ క్రియావాన్ యో జ్ఞానధ్యానాది క్రియావాన్. కాబట్టి ఇక్కడ మంత్రంలో క్రియావాన్ అనే పదం వచ్చిందే, ఆ క్రియావాన్ ఇహ అంటే ఈ సందర్భంలో ఈ మంత్రం దగ్గర క్రియావాన్ అంటే దాని ముందు ఆత్మరతి ఆత్మక్రీడ, దాని తర్వాత బ్రహ్మవిదాం వరిష్ఠ, ఆ మధ్యలో క్రియావాన్ అని ఉంది. ఆ పదానికి అర్థం ఏంటంటే హోమాలు చేస్తాడని, తపస్సులు ఇవన్నీ క్రియల కర్మలు చేస్తాడని ఏం కాదు. క్రియ అంటే ఆత్మజ్ఞానానికి అనుకూలమైనటువంటి క్రియనే మనం తీసుకోవాలి. ఎలాగంటే జ్ఞానానికి సంబంధించిన క్రియలు ఉన్నాయి, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, జపము, ఇటువంటి సూక్ష్మమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫర్ట్స్ ఏమైనా ఉంటే అవి చేసుకుంటాడు. తర్వాత ధ్యానము, నిధిధ్యాసనం అని నేను అన్నాను, అదే ధ్యానము. ఆదిశబ్దం చేత శమధమాదుల్ని స్వీకరిస్తారు. సో ఇటువంటి క్రియలే గాని కామ్యకర్మలు అవి కాదు. క్రియావాన్. తర్వాత సహా అభిన్నార్థమర్యాద సన్యాసి. ఇక్కడ అభిన్నార్థమర్యాద అని ఉంది. ఎక్కడైనా మీ పుస్తకాల్లో అభిన్న ఆర్య మర్యాద అని ప్రింట్ ఉంటే ఉండొచ్చు. పోనీ సహా ఈజ్ నాట్ ది ఇష్యూ, సహా ఉన్నా లేకపోయినా ఓకే, అభిన్న అసంభిన్న. సో అసంభిన్న అభిన్న. సో ఆర్య మర్యాద అర్థమర్యాద అని రెండు. ఇప్పుడు ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవనాగరి లిపిలో తెలుగులో అయితే పావా కలిసిపోతాయి, పావాన కలిసిపోతాయి, నాసా కలిసిపోతాయి. జెరాక్స్ తీయించక ముందు నాసా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది, జెరాక్స్ తీయించేప్పటికి నాయాసా అన్ని ఏకం అయిపోతాయి. అవునండి. సో నవమోధ్యాయ అని ఉంటుంది, అది జెరాక్స్ తీయించిన తర్వాత సవమోధ్యాయ అనో ఏదో కనపడుతుంది. ఆల్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం దేవనాగరి లిపిలో లేదు. వేటికి లేదు? పావాకి నాసాకి లేదు. కానీ థా యాకి ఉంది. యా ఉందనుకోండి, యాని కొంచెం దాన్ని కొమ్ము నొక్కితే థా అవుతుంది. అది ఆ నొక్కాల్సిన చోట దాన్ని లూజ్ గా రాస్తే యా అవుతుంది. థాని లూజ్ గా రాస్తే యా అవుతుంది, యాను అనవసరంగా నొక్కితే థా అవుతుంది. సో ఈ లేఖకులు ఈ రకమైన ఇబ్బందులను తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఈ కారణంగా రెండు ప్రతులు వచ్చేసాయి శంకర భాష్యంలోనే. అసంభిన్న అర్థమర్యాద, అభిన్నార్ అసంభిన్న, అభిన్నార్థమర్యాద అని ఒక పుస్తకంలో ఉంటుంది, అభిన్నార్య మర్యాద అని ఇంకో పుస్తకంలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయటం, హౌ టు హ్యాండిల్ ఇట్ అంటే విద్వాంసుడు గ్రహించగలుగుతాడు. శంకరుల యొక్క అభిప్రాయం ఏమిటో పండితుడికి తెలుసు. దిస్ ఈజ్ వాట్ శంకర మస్ట్ హ్యావ్ సెడ్ అని. అంటే ఎలా తెలుసు అంటే మనమే శంకరుని కలిసి తెలుసుకున్నదా, అయితే ఇంకో మాట చెప్పాలి, నాకు మొన్న శంకరులు కల్లో కనపడేయడని చెప్పాలి. దట్ ఈజ్ వాట్ వన్ హ్యాస్ టు సే. నేను అలా చెప్పాను అనుకోండి, అబ్బో ఆయన శంకరాచార్యుల మీద ఎంతో భక్తి ఉన్నారు, పాపం మీరందరూ ఎంతో యూ విల్ ఒబ్లైజ్ మీ, ఐఎమ్ ష్యూర్. కాబట్టి ఎందుకు అదంతాను? అలాగే కాదు. నేను నా వ్యక్తిగతమైన ఒపీనియన్ నేను చెప్తా, దానికి నాకుండే లాజిక్ నాకుండే అవగాహన నాకుంది, దాని బేసిస్ మీద నేను ఐ నో వాట్ ఇట్ ఈజ్. ఇక్కడ సమస్య ఏంటంటే ఆధునికమైన అనువాదాలు. ఇప్పుడు మన కైలాసాశ్రమం అనువాదం ఉంది నా దగ్గర. ఆయన ఇట్స్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ అనేది పూచీగా చేయాల్సి ఉంటుంది, రెస్పాన్సిబుల్ గా చేయాలి, ఇర్రెస్పాన్సిబుల్ గా చేయకూడదు. నేను మీకు చదివి వినిపించాను అనుకోండి, పుస్తకం తీసి మంత్రమును ట్రాన్స్లేషన్ చదివి వినిపించాను అనుకోండి, యూ విల్ అగ్రీ విత్ మీ హౌ ఇర్రెస్పాన్సిబుల్ ఇట్ ఈజ్.
సో అలాగే చాలా కనపడుతూ ఉంటాయి. ఈ మధ్య నేను ఉపదేశ సాహసుల పుస్తకం చూసా. ఉంటే శ్లోకాలు ఒక్కటి ప్రింట్ చేసి ఇస్తే విద్యార్థులు ఏం చేస్తారు, ఎవరినో ఆచార్యుడిని పట్టుకుని వాటిని కుస్తీ పడతారు కావాల్సిన వాడు. దానికి ట్రాన్స్లేషన్ కూడా రాసేస్తే కింద అది మనకి ఆచార్యుడి యొక్క సమస్య లేకుండా మనం చదువుకోవచ్చని పాపం కొనుక్కుంటాం. అక్కడ ట్రాన్స్లేషన్ చూస్తే ఎంత అసందర్భంగా ఉందంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్. ఇంకా అంతకంటే ఏమంటాం, ఇర్రెస్పాన్సిబుల్ అనకపోతే అంతకంటే తిడతామా పట్టుకుని. సో ఇక్కడ ఉన్న ఈ కైలాసాశ్రమం ట్రాన్స్లేషన్ ఈజ్ ఆల్సో, ఐఎమ్ సారీ టు సే, ఇట్ ఈజ్ ఎన్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్. సో ఇక్కడ అభిన్న ఆర్య మర్యాద అని ట్రాన్స్లేట్ చేశారు. ఆర్యోంక మర్యాదక ఉల్లంఘన హి కర్తా హై అని ట్రాన్స్లేట్ చేశారు. నేను ఆనందగిరి తర్వాత ముండకోపనిషత్తు మీద చాలా ప్రాచీన కాలపు టీకాలు ఉన్నాయి, వెరీ లాంగ్ ఇదంతా అర్వాచీనం ట్రాన్స్లేషన్, గత 50 ఏళ్లలో చేసిన ట్రాన్స్లేషన్. ప్రాచీన కాలపు ట్రాన్స్లేషన్ టీకలలో టీకాకారులు పొరపాటు పడ్డరు కదా, వాళ్ళు అక్కడ ఉండే పదాన్ని తీసుకుని వ్యాఖ్యానం చేస్తారు. వాళ్ళు పొరపాటు పడరు, వాళ్ళు క్లియర్ కట్ గా అర్థమర్యాద అనే రాశారు. దాన్నే వ్యాఖ్యానం, అర్థమర్యాద అనే పదాన్నే వ్యాఖ్యానం చేశారు. తర్వాత ఇక్కడుండే సందర్భం కూడా ఆర్యులకు మర్యాద, ఆ మర్యాదను ఉల్లంఘించకపోవటం అది కాదు సందర్భం. ఇక్కడ సందర్భం జ్ఞానకర్మ మీమాంస గానే హఠాత్తుగా ఈ మధ్యలోకి ఆర్యులు అంటే నోబుల్ పీపుల్. ఈ నోబుల్ పీపుల్ ఎవరిలో ఉంటారు, సొసైటీ ఈజ్ హ్యావింగ్ నోబుల్ అండ్ ఇగ్నోబుల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఈ నోబుల్ పీపుల్కి ఏదో మర్యాద ఉంటుంది, ఆ మర్యాదని సన్యాసి ఉల్లంఘించడు. ఏమిటి ప్రసంగం, ఏమైనా సందర్భంగా ఉందా ప్రసంగం? కాబట్టి ఆర్య మర్యాద అనే ప్రసంగాన్ని నేను అంగీకరించను, అర్థమర్యాద అనే ప్రసంగాన్ని నేను తీసుకుంటాను. అయితే ఆర్య మర్యాద అని ఎక్కడైనా ఉంది, మరి లోకంలో ఉన్నటువంటి పాఠం గనక దానికి కూడా అర్థం చెప్తాను. సో చూడండి, ఆర్య మర్యాద అన్న ముందు అది సెటిల్ చేసేయండి. సన్యాసి ఆర్యుల యొక్క ధర్మాన్ని ఉల్లంఘించడు. అంటే సన్యాసికి విధి నిషేధాలు ఉండవు కదా, ఇక్కడ అది కదా ప్రసంగం. విధి నిషేధాలకు అతీతుడుగా ఉంటాడు, కర్మ సంబంధమే ఉండదు. కర్మ సంబంధం ఉండదు కాబట్టి సన్యాసి ఏదైనా చేయొచ్చు అని ఒక మేము సన్యాసులం, మాకు ఏ నియమాలు లేవు, మేము అన్నిటికీ అతీతులము అని దాన్ని ఒక లైసెన్స్ కింద కన్వర్ట్ చేసుకుని సన్యాసులు భోగాల్లో ప్రవర్తించటం. సో ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళి డ్యాన్స్ ఎంజాయ్ చేయటం. గృహస్థులకైతే డ్యాన్స్ చూస్తే పాడైపోతారు, కానీ మాకు సన్యాసం మేము వీటన్నింటికీ అతీతంగా అన్నాం. అలా దీన్ని ఆర్య మర్యాదను ఉల్లంఘించడం అంటే అది అలా ఉంటుంది. సో అటువంటిది సన్యాసులు చెయ్యరు అని శంకరులు ఇక్కడ చెప్పారు అని ట్రాన్స్లేషన్స్ చేసుకున్నారు. somehow I don't feel it is a very nice way of looking at it. Assuming that it is like that, వాస్తవంగా సన్యాసికి దేహాత్మాభిమానం ఉండదు. సో ఆర్య మర్యాదను ఉల్లంఘించుట అంటే స్వేచ్ఛాచారము అని అర్థం. అంటే పేకాటాడడం, లేకపోతే గ్యాంబ్లింగ్ లో ప్రవేశించటం, అయితే భోగ సాధనాల్లో ఉండటం, గంజాయి పట్టడం, ఇవన్నీ కూడా ఆర్య మర్యాద యొక్క ఉల్లంఘనమే. సో ఇప్పుడు గంజాయి పట్టేటంటే వాడు దేహాత్మాభిమానం అయ్యి ఉండాలి. దేహాభిమానం ఉంటే కదా గంజాయి అంటే నికోటిన్ ఏదో ఉంటుంది. ఆ దేహం ముందు అభిమానం ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి. దేహాభిమానం లేని సందర్భంలో ఇటువంటివన్నీ చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి అటువంటి ఆర్య మర్యాదని సన్యాసి ఉల్లంఘించడు అని ఒకటి. కాబట్టి ఎవరైనా సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా ఆర్య మర్యాదను ఉల్లంఘించరాదు. స్వేచ్ఛాచారము అంటారు. స్వేచ్ఛాచారము తగదు. అంటే స్వేచ్ఛాచారము అంటే చెడిపోయిన వాడు ఉంటాడు చూడండి, సన్మార్గం నుంచి దూరంగా జరిగిన వాడు, అసన్మార్గంలో పయనించి వాడేవో కొన్ని తప్పు పనులు చేస్తాడు. అలాంటి పనులు సన్యాసులు చేశారనుకోండి, అది స్వేచ్ఛాచారము అంటారు. సో అటువంటి స్వేచ్ఛాచారము సన్యాసుల సందర్భంలో ఉండదు. దట్ ఈజ్ వన్ టాపిక్. ఇంకా అభిన్న అర్థమర్యాద. అక్కడ ఆర్య మర్యాద అన్నప్పుడు ఏమన్నా అర్థం చెప్పాలి? అభిన్న అంటే భేదింపబడిన, అంటే బ్రోకెన్, ద రూల్స్ ఆఫ్ ఎల్డర్లీ నోబుల్ పీపుల్ బ్రోకెన్ అని అర్థం. ఇక్కడ అది అయింది. ఇక్కడ వాస్తవమైన అర్థం ఏంటంటే అభిన్న అర్థమర్యాద సన్యాసి. ఇప్పుడు సన్యాసికి అర్థం ఏమిటి? ఆత్మజ్ఞాన నిష్ఠ. అది అర్థం అంటే ప్రయోజనం. సన్యాసికి ప్రయోజనం ఏమిటి? ఆత్మజ్ఞాన నిష్ఠ ప్రయోజనం.
అదే ప్రయోజనం. ఇంకా ఏ ప్రయోజనమూ లేదు సన్యాసానికి. కొంతమంది ఏమంటారంటే మేము సన్యాసం తీసుకుని సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉంటాం. అది సన్యాసాన్ని ఆ విధంగా చెప్పలేదు. ఎందుకంటే సమాజం అనేది ఒకటి భిన్నంగా ఉంటే కదా ఉద్ధరించడానికి. కాబట్టి అసలు ఆ రకమైన సన్యాసం తీసుకుని సమాజాన్ని ఉద్ధరిస్తామని అంటే సమాజాన్ని ఉద్ధరింపదగ్గవాళ్ళు, వాళ్ళందరూ ఉద్ధారానికి అవసరమైన వాళ్ళు అని ఆ విధంగా సమాజంలోని వ్యక్తుల్ని చూడడము అది ద్వైతమే అవుతుంది. సో నేను జ్ఞానిని, వీడు అజ్ఞాని అనే విభాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఉద్ధరించడం అన్నది కుదురుతుంది. అసలు సాల్వేషన్ కాన్సెప్ట్, నాకు సాల్వేషన్ వచ్చేసింది, నేను ఇతరులని సాల్వేషన్ ఇస్తాను అనే కాన్సెప్ట్ సామాజికుల పక్షం నుంచి వస్తే శోభగా ఉంటుంది, కానీ సన్యాసి పక్షం నుంచి రాకూడదు. అంచేతనే సన్యాసి అన్నవాడు అలాగా మాట్లాడుకోడు. సన్యాసి అన్నవాడు ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉండాలి, కానీ నేను మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాను అని, మిమ్మల్ని అందరంటే మరి అందరూ భిన్నంగా తనకంటే భిన్నంగా ఉన్నప్పుడు కూడా ఉద్ధరించేది. సో తనకంటే భిన్నంగా ఉన్నారనే కదా మరి. సో అది ఆ రకమైన భేద దృష్టి, అది అల్టిమేట్ నాలెడ్జ్కి భంగం. అది తర్వాత వీళ్ళందరూ అజ్ఞానులు, మేము జ్ఞానులము, ఇది లోక వ్యవహారం. ఈ లోక వ్యవహారం నందు సత్యత్వ బుద్ధి ఉన్నట్టే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఇది లౌకికుల తరఫు నుండి, సామాజికుల తరఫు నుండి, ఎందుకంటే వాళ్ళు లోక వ్యవహారంలో ఉన్నారు కాబట్టి లోక వ్యవహారానికి సంబంధించిన భాషని ప్రయోగించే అధికారం వాళ్ళకు ఉంది, లోక వ్యవహారంలో ఉన్నారు కనుక. కానీ జ్ఞాని వైపు నుంచి అటువంటి భాష ఉండదు. అంచేతనే మీరు భగవాన్ రమణ మహర్షి సంభాషణలు తీసి చదవండి. ఎక్కడా కూడా నేను జ్ఞానిని, మిమ్మల్ని అందరినీ జ్ఞానం బోధిస్తాను అని అలాంటి ప్రసంగం ఎప్పుడైనా మీరు ఎక్కడైనా అసలు కలలోనైనా కనపడుతుందో? అటువంటి ప్రసంగం కనపడదు. అడిగితే సమాధానం చెప్తారు, అడిగితే చక్కగా మీ ప్రశ్నకి ఎలా చెప్పాలో చెప్తారు. తనున్న స్థితిని కూడా కొంతవరకు చెప్తారు, అవసరమైతే మీరున్న స్థితిని కూడా వివరిస్తారు, దాన్ని నిరూపించి దాంట్లో ఉండే దోషాన్ని తెలుపుడు చేయటం కోసం అన్ని పనులు చేస్తారు. అంతేగాని ఫైనల్లీ నేను ఉద్ధరించేవాడిని, మీరు ఉద్ధరింపబడేవాడు అని సూచన కలిగేటువంటి పదప్రయోగం చేయరు. ఎందుకు చేయరంటే ఆ భావన వారి హృదయంలో ఉండదు కనుక. ఒకవేళ ఓ పిసరంత భావన ఉందనుకోండి, ఎక్కడో అక్కడ బయటపడుతుంది. అన్ని మాటలు మాట్లాడినప్పుడు 1931 to 1949 రమణాస్ టాక్స్ అని క్వశ్చన్ ఆన్సర్ 15 years 20 years మాట్లాడిన మాటల్లో ఇటువంటి దృష్టి అసలు ఎక్కడా ఉండనే ఉండదు. కాబట్టి సో సన్యాసికి అర్థం ఏమిటి? నేను ఈ సన్యాసి గురించి ఇంత పాఠం ఎందుకు చెప్పడం అంటే ఫర్ 2 reasons. వన్ ఇది ముండకోపనిషత్తు, యూ జస్ట్ కాంట్ అవాయిడ్ ఇట్. ముండకోపనిషత్తు, ఐత్రేయ ఉపనిషత్తులో ప్రవేశించి సన్యాసం గురించి మాట్లాడద్దంటే కుదరదు. నెంబర్ 2 ఈజ్ పీపుల్ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ సన్యాస్. దే నీడ్ ఇట్. గృహస్థులకి దే నీడ్ ది స్పిరిట్ ఆఫ్ సన్యాస. సో అందుకోసం చెప్పటం అన్నది జరుగుతుంది. సో కాబట్టి సన్యాసికి అర్థము అంటే ప్రయోజనము. సన్యాసికి ప్రయోజనం ఒక్కటే, అదేమిటంటే బ్రహ్మజ్ఞానమే. అంచేత టీకాకారులు ఏమని రాశారంటే అభిన్న అర్థమర్యాద అంటే బాహ్య క్రియావలంబేన బ్రహ్మజ్ఞాన రూప అర్థమర్యాద న విహత అనేనా. ఇతడు అనేనా అంటే ఈ సన్యాసి చేత అర్థమర్యాద, ఆ అర్థము యొక్క మర్యాద, అర్థం అంటే ప్రయోజనము యొక్క హద్దు ఏమిటి? ప్రయోజనము బ్రహ్మజ్ఞాన రూప అర్థమర్యాద. ఆత్మజ్ఞానము అనేటువంటి ఏ ప్రయోజనము కలదో దాని యొక్క మర్యాద నా విహత, అది భంగము చేయబడలేదు. అభిన్నార్థ మర్యాద. ఒకవేళ భంగం చేస్తే ఎలా చేసి ఉండేవాడు అంటే బాహ్య క్రియావలంబేన. ఇక్కడ సందర్భం క్రియావాన్ అనే టాపిక్ కనుక బాహ్యములైన క్రియలంటే ఏమిటి? ఇంద్రియములతోటి, కర్మేంద్రియములతోటి బాహ్యములైనటువంటి పదార్థ జాలాన్ని ఉపయోగించి చేసేటువంటి క్రియలకి బాహ్య క్రియలు అని పేరు. సో తర్వాత బాహ్యమునందలి ప్రయోజనాన్ని ఆశించి చేసే క్రియలు, స్వర్గమో భోగమో ఏదో బాహ్యంలో ఉండే ప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటి క్రియలు, ఇటువంటి క్రియల్ని చేయటము ఇట్ గోస్ ఎగ్నెస్ట్ ది సాల్ట్ ఆఫ్ ఆత్మజ్ఞానం. కనుక అది అలాగే చేసి వాడు ఆత్మజ్ఞానానికి భంగాన్ని చేయడు. ఒక మహాత్ముడు నాతోటి, ఒక ఆయన ఉన్నారు. ఆయన
జ్యోతిష్ శాస్త్రంలో మంచి విద్వాంసులు. వారికి ఎలాగో ఏదో సందర్భంలో నేనెప్పుడూ ఆ రకంగా వెంటబడ్డది ఎప్పుడూ లేదు. ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ కీన్ అబౌట్ ఇట్ ఆల్సో. ఆయన నా జ్యోతిషం సంబంధించినటువంటి ఒకటి రెండు ఇన్ఫర్మేషన్ ఆయనకి తెలిసింది. జ్యోతిష్ శాస్త్రంలో విద్వాంసులు ఉన్నారంటే వాళ్ళకి చిన్న ప్రవేశం ఇచ్చినట్లయితే వాడు మొత్తం అంతా లెక్క కట్టేస్తాడు. సో ఏదో తెలిసి, స్వామీజీ మీరు ఇప్పుడు రాహుదశలో ఉన్నారండి అని చెప్పి అంటే, అవునండి అన్నా. దట్ మచ్ ఇన్ఫర్మేషన్ ఐ టు నో. అంటే నేను అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కాదు, ఏదో అలాగే దశలు క్యాల్కులేషన్లో రాహుదశ 14 ఏళ్ళో 15 ఏళ్ళో ఉంటుంది రాహుదశ. ఇదేం మహాభాగ్యం. కాబట్టి 15 ఏళ్ల పీరియడ్లో మీకు ఎప్పుడు తెలిసినా తెలియడమే. రాహుదశలో ఉన్నారు. సరే, ఆయన అన్నారు రాహువు పాపగ్రహం, మీరు ఏదైనా శాంతి చేసుకోండి అన్నారు. నేను అన్నాను పరమేశ్వరుడి సృష్టిలో ఒక గ్రహం పాపగ్రహం అని ఒక గ్రహం పుణ్యగ్రహం అని నేను అలా అనుకోవట్లేదండి. పరమేశ్వరుడు పుణ్యపాపాల మిశ్రమాన్ని సృష్టించలేదు. పరమేశ్వరుడు సచ్చిదానంద రూపుడు. ఆయన సృష్టి అంతా సద్రూపంగా చిద్రూపంగా ఆనందరూపంగా ఉంటుందని నేను అనుకున్నా గానీ దాంట్లో మళ్ళీ పాపం కొంత పుణ్యం కొంత ఉంటుందని నేను అనుకోలేదు. కాబట్టి ఐఎమ్ నాట్ కీన్ అబౌట్ ఇట్ అని నేను చెప్పాను. అంటే ఆయన కోపం వచ్చి అన్నారంటే మీ అభిప్రాయం అంటే రాహువు పుణ్యగ్రహం అంటారా అంటే, అవునండి చెప్పి ఆ మటుకి రాహువు పుణ్యగ్రహమే. ఎందుకంటే నా ఉద్దేశంలో ఆ పరమేశ్వరుడే రాహు రూపంగా ప్రకటమై ఉన్నాడు అంతే. కాబట్టి పుణ్యమే. ఫ్రమ్ మై స్టాండ్ పాయింట్ ఇట్ ఈజ్ ఓవర్. అయితే సపోజ్ రాహువు పాపగ్రహం అని నేను స్వీకరించాననుకోండి, వాట్ షుడ్ ఐ డూ? రాహువుకి శాంతి చేయాలి. ఎందుకోసం శాంతి చేయాలి? నాకు హాని కలగకుండా ఉండటం కోసం. నేనెవరు? హాని ఒక గ్రహము హాని కలిగించడానికి సందర్భం ఉండే జీవుణ్ణి నేను. వాట్ కైండ్ ఆఫ్ ఆత్మజ్ఞానం ఇట్ ఈస్? ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ ఎంటైర్లీ అపోజిట్ టు వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఆత్మ ఈజ్ బ్రహ్మ. నహన్యతే హన్యమానే శరీరే నాయం హంతి నహన్యతే. అది కదా ఆత్మతత్వం. కాబట్టి రాహువు చేతను హింస చేయబడేది ఆత్మతత్వం ఎలా అవుతుంది? పరిచ్ఛిన్నమైన జీవతత్వం అవుతుంది కానీ ఆత్మతత్వం ఎలా అవుతుంది? కాబట్టి నువ్వు చేసి పని పరిచ్ఛిన్నమైన జీవతత్వాన్ని బలపరిచి పనిచేస్తావా, అఖండమైన ఆత్మతత్వాన్ని ప్రకటన చేసి పనిచేస్తావా? వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఒకవేళ పరిచ్ఛిన్నమైన జీవతత్వానికే బలం చేకూర్చేటువంటి పని చేస్తే వాడిని భిన్నార్థ మర్యాద అనాల్సి ఉంటుంది. సో అభిన్నార్థ మర్యాద. కాబట్టి ఆ పరిచ్ఛిన్న జీవత్వాన్ని వ్యాలిడేట్ చేసేటువంటి పని ఏదైనా చేసేదంటే బాహ్యక్రియావలంబేన వాడు దానికి విరుద్ధమైన దిశలో వెళ్తున్నాడు. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ చాలా ఐ సీ ది థింగ్ వెరీ క్లియర్లీ. సో వాట్ హ్యాపెన్స్, మీరు కనుక సో ఇఫ్ జెంట్మెన్ ఇఫ్ హీ అండర్టేక్స్ సచ్ యాక్టివిటీ, so it creates a value system which goes against the possibility of self knowledge. Value system create అవుతుంది కదండి. సో ఎలాంటి వాల్యూ సిస్టమ్ క్రియేట్ అవుతుంది? హీర్ ఈజ్ ఎ లిమిటెడ్ ఇండివిజువల్. వీడి యొక్క బతుకుని శాసించేటువంటి ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ వీడిని బతుకుని శాసిస్తున్నాయి కనుక వీడికి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. సుఖమే కలగాలి, దుఃఖం కలగకూడదు. కాబట్టి దుఃఖాన్ని దూరంగా పెట్టాలి, సుఖాన్ని ఎక్కువగా సంపాదించాలి, దానికోసం ఆ ఫ్యాక్టర్స్ ని మ్యానిపులేట్ చేయాలి. దిస్ ఈజ్ ఎంటైర్లీ అగెన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ గీతా టీచింగ్. తర్వాత నిష్కామ కర్మయోగం అనే గీతా టీచింగ్ స్పిరిట్ కి విరుద్ధం. తర్వాత ఆత్మ నాయం హంతి నహన్యతే అనే స్పిరిట్ కి విరుద్ధం. మీరు సో వస్తువు అంటే రియాలిటీకి విరుద్ధంగా ఇంత వాల్యూ సిస్టమ్ ని క్రియేట్ చేసి పెట్టి ఆ వాల్యూస్ లో బతుకుతో యూ వాంట్ రియాలిటీ, వేర్ ఫ్రమ్ ఇట్ విల్ కమ్. కాబట్టి అభిన్నార్థ మర్యాద. సో కొంచెం గుండె ధైర్యం కావాల్సి ఉంటుంది. స్టాండ్ అప్రైట్, స్టాండ్ కాన్ఫిడెంట్ అండ్ ట్రై టు లివ్ ఇన్ a value system which nurtures self-knowledge. Don't become prey to mental weakness. Mind ki weakness ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది భవిష్యత్తు గురించి. అంచేతనే భవిష్యత్తు గురించి భయపడేవాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు. ఎందుకంటే కాలం మిథ్యనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మానేసి కాలానికి లేని సత్యత్వాన్ని అంటగట్టి భవిష్యత్తు గురించి, కాలం సత్యమా, కాలమునకు అధిష్టానంగా ఉండే ఆత్మసత్యమా? సో వాట్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్? ఏదైనా లోక వ్యవహారం కోసం ఏదో 2004, 2005 అనో
లేదా రైలు ప్రయాణం టికెట్ కొనుక్కోవడమనో ఏదో, దట్ ఈజ్ ఓకే. బట్ వ్యక్తి యొక్క పరిచ్ఛేద స్వరూపాన్ని బలపరిచేటువంటి ప్రయత్నం ఏదైనా కూడా అర్థ మర్యాద ఏ పరమ ప్రయోజనం గలదో దానికి ఉన్నటువంటి సీమలు ఏవైతే ఉంటాయో ఆ సీమలను ఉల్లంఘించినటువంటిది అవుతుంది. అటువంటిది ఇక్కడ ఉండదు. అభిన్నార్థ మర్యాద సన్యాసి య ఏవం లక్షణః నాతివాదీ ఆత్మక్రీడః ఆత్మరతిః క్రియావాన్ బ్రహ్మనిష్ఠః సబ్రహ్మవిదాం సర్వేషాం వరిష్ఠః ప్రధానః. సో శంకరులు ఈ మొత్తం మంత్రాన్ని సంగ్రహం చేశారు. ఉపసంహారం చేస్తున్నారు, కంక్లూడింగ్. ఒక్కసారి అంతా చెప్పి కంక్లూడ్ చేస్తున్నారు. సో యహ ఏవం లక్షణః, ఇటువంటి లక్షణములు గలవాడు ఎవడుంటాడో వాడు బ్రహ్మవిదాం వరిష్ఠః. సో బ్రహ్మవేత్త, బ్రహ్మ అంటే వేదం, వేదవేత్తలలో అగ్రేసరుడు, ఇటువంటి లక్షణాలు గలవాడు. ఇటువంటి లక్షణాలు గలవాడు అంటే ఎటువంటి లక్షణాలు గలవాడు? ఈ స్టార్టెడ్ విత్ ది వెరీ ఫస్ట్ వన్, నాతివాది, అతివాది కానివాడు. అతివాది కానివాడు అంటే ఎవడైతే అన్ని సందర్భాలలో ఆత్మస్వరూపం కంటే భిన్నంగా దేనిని మాట్లాడడో, అతీత్యన వదతి వాడసలు. ఎందుకంటే వాడి దృష్టిలో పరబ్రహ్మ కంటే భిన్నంగా ఏదీ లేనే లేదు. లేనప్పుడు వాడు ఆ పరబ్రహ్మ కంటే భిన్నమైనటువంటి ఒక దాని యొక్క ఉనికిని స్వీకరించి ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు సపోజ్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే ఫలానా వాడు ఉన్నాడు, వాడు చాలా దుష్టుడు, వాడి మీద మనం ఏదైనా యాక్షన్ తీసుకుందాము అని అన్నారనుకోండి. అంటే ఆయన అవును కరెక్టే, లెట్ us ఫైల్ ఏ లీగల్ సూట్ అగెన్స్ట్ హిమ్ అని అన్నారనుకోండి. ఇప్పుడు ఆ ఫలానా వ్యక్తి యొక్క ఉనికిని స్వీకరించి వాడు మనకంటే భిన్నంగా ఉన్నాడని ఇవన్నీ స్వీకరించినప్పుడే ఇటువంటి యాక్షన్స్ కుదురుతాయి. అలా కాకుండా సపోజ్ ఈయన వెళ్ళి ఆయనతో చెప్పిన వెంటనే ఏదో ఉంటారులేండి, లోకంలో మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, తాత్కాలికంగా అలా అనిపిస్తారే తప్పిస్తే అంతా పరబ్రహ్మ స్వరూపమే, దీనికోసం లీగల్ యాక్షన్స్ తీసుకోవటం ఇదంతా కూడా అనవసరం, కాబట్టి లెట్ us forget about it, let us rise above it అని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఆయన ఈ అతివాదము అనేది ఏదైతే ఉన్నదో ఆ మిస్టేక్ ఆయన చేయలేదు అని చెప్పాలి. ఎందుకంటే సో లోకం వ్యవహార దృష్ట్యా అతివాదానికి అవకాశం ఉన్నా సర్వం బ్రహ్మ అనేటువంటి దృష్టిలో ఆయన అతివాదానికి ఆయన లొంగిపోలేదు, నాతివాదిగా మిగిలిపోయాడు. అంచేతనే మహాత్ములు ఎప్పుడూ కూడా లౌకికులకు ఏది అబ్జెక్షనబుల్ కాదో అటువంటి వ్యవహారాల్లో సన్యాసులు ప్రవేశించకూడదు. ఇట్ మే బి ఓకే విత్ లౌకికాస్, బట్ ఇట్ ఈస్ నెవర్ ఓకే విత్ సన్యాసి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హీ గేవ్ ఎ స్టేట్మెంట్ అగెన్స్ట్ చంద్రబాబు అనుకోండి, ఓకే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గేమ్. చంద్రబాబు రీజాయిండర్ ఇస్తాడు, దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది గేమ్. కొంచెం అమర్యాదగా మాట్లాడుకుంటున్నారే వీళ్ళు, బాగులేదనే ఫీలింగే తప్పిస్తే అదర్వైజ్ క్రిటిసిజం ఈజ్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అదే ఇద్దరు మహాత్ములు దట్ కైండ్ ఆఫ్ రిపార్టరీలో ప్రవేశించారనుకోండి, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అండ్ ఈ సత్యం ఇట్ సీమ్స్ దట్ ఈవెన్ జర్నలిస్ట్ కేమ్ టు నో అబౌట్ దిస్ ట్రూత్. వాళ్ళు కూడా దే ఆర్ కామెంటింగ్ లైక్ దాట్. ఇప్పుడు ఇద్దరు పొలిటికల్ నాయకులు ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు కూడా. పైగా ఇద్దరిని పిలిచి స్టూడియోలో నిలబెట్టి నువ్వు వాడిని తిట్టు, వాళ్ళని నువ్వు తిట్టని వాళ్ళిద్దరి చేత ఒకళ్ళని తిట్టింపజేసి వీళ్ళు ఎంజాయ్ చేసేసి హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ కొట్టేస్తాడు వీళ్ళు. దే ఎంకరేజ్ ఇట్. సపోజ్ వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు తిట్టడానికి రిఫ్యూజ్ చేశారనుకోండి, వాడి ప్రోగ్రామ్ తప్పగా ఉంది. సో అటువంటి జర్నలిస్ట్ కూడా ఇద్దరు మహాత్ములు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుంటూ ఉంటే అయ్యో ఇది శోభగా లేదే అని వీడు కామెంట్ పాస్ చేస్తున్నాడు. ఇది శోభగా లేదే అని వీడు ఎడిటోరియల్ కామెంట్. ఇది వీళ్ళ మీద ఎడిటోరియల్ కామెంట్ చేసే స్థితికి వాడు చేరుకున్నాడు. వాడికి అవకాశం ఇచ్చారు ఈ మహాత్ములు. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ఇటువంటి రిపార్టరీలోకి దిక్కకూడదు. వాళ్ళు అలాగా ఉదాత్తమైన స్థితిలోనే నిలబెట్టాలి. అసలు ఇప్పుడు ఈ విలేకరులతోటి మాట్లాడడం, టీవీలో కనపడాలని ఆరోపించి ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. ఒకవేళ ఇంకా యాక్సిడెంటల్ గా అయినా కూడా బహుశా వారు అలా అన్నారేమో, అంతా పరమేశ్వర స్వరూపమే, ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి అంత మనం ప్రాధాన్యం ఇవ్వకూడదు అని అన్నట్లయితే ఏదో రేగ కొట్టి వాడికి కూడా ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది.
సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెరీ క్రిటికల్ పాయింట్స్. సో నాతివాది అంటే ఇదంతా చెప్పాను నేను. ఆత్మక్రీడ, ఆత్మరతి. ఆత్మక్రీడ ఆత్మరతి అంటే సైకలాజికల్ డిపెండెన్స్ లేనివాడు అని అర్థం. ఆత్మక్రీడ అంతేగాని తనలో తాను స్వగతాలు పలికేసుకుంటూ ఇలా ఇలా అనుకుంటూ ఉంటాడని కాదు. అయితే కొంతమంది పేకాట ఆడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళలో వాళ్ళే ఆడేసుకుంటారు పేకాట. సో దేర్ ఆర్ కంప్యూటర్ గేమ్స్. యూ కెన్ ప్లే. ఆ కంప్యూటర్ గేమ్ కొనుక్కుని ఇలా ఇళ్లలో ఆడుకుంటూ ఉండటమే. అలాగే ఆత్మక్రీడ అంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దాట్. సో హీ విల్ బి క్వైట్ కంఫర్టబుల్ వితౌట్ ఎనీ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్ దాట్. అంటే ది పాయింట్ ఈస్ సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు అని. ఆత్మక్రీడ ఆత్మరతి అయిన ఆత్మజ్ఞానం గురించి ఎందుకు చెప్పడం అంటే యూ కెన్ బి దట్ అని, అందుకోసం. అంతేగాని ఆత్మజ్ఞానాన్ని ఊరేగించడం కోసం కాదు. ఆయన్ని ఊరేగిస్తే మనకేమొచ్చింది? యూ కెన్ బి దట్. సో అంటే ఒక్కసారి పాయింట్అవుట్ చేయటం, ఇన్ యువర్ లైఫ్ దెర్ ఈజ్ సైకలాజికల్ డిపెండెన్స్, ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని పాయింట్అవుట్ చేయటం. సో ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్. సో ఈ క్రియలు, సో అభిన్న అర్థమర్యాద రూపమైన క్రియలు కలిగి ఉంటాడు. బ్రహ్మనిష్ఠ అని అర్థం. సో బ్రహ్మయందు నిష్ఠను కలిగి ఉంటాడు. అటువంటి వాడు సహా బ్రహ్మవిదాం సర్వేషాం వరిష్ఠ ప్రధాన. వేదవేత్తలందరిలోకి వాడు చాలా ప్రధానమైన వాడు. తర్వాత మంత్రం సత్యేన లభ్య తపసాహ్యేష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రః యం పశ్యంతి యతయః క్షీణదోషాః. అక్కడ సంధి రాదు, అందుకోసం నేను అలా విడతీసి చెప్పాను. యతయః క్షీణదోషాః. సంధి కలవదు. సంధి కలిపి ప్రయత్నం చేయకూడదు. కొంతమంది అలా కలిపి చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు విషయం తెలియక. సో ఓకే, ఆత్మస్వరూపాన్ని గురించి ఆత్మనిష్ట గురించి చెప్పిన దాన్నే మళ్ళీ సంగ్రహంగా ఒక కొత్త పద్ధతిలో చెప్పడం అయింది. అసలు ఈ ప్రకరణం ఎందుకు మొదలెట్టేమో మీకు గుర్తుండి ఉంటుంది. సహకారి సాధనాలని బోధించడం కోసం ఈ ప్రకరణం వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాంట్లో దిగుతున్నాం. సో శంకరులు దానికి అవతారికలో అంటారు, అధునా సత్యాదీని భిక్షోః సమ్యజ్ఞాన సహకారీణి సాధనాని విధీయంతే నివృత్తి ప్రధానాని. అదే ఇప్పుడు వచ్చాం. సహకారి సాధనాలు సమ్యజ్ఞాన సహకారీణి, సమ్యజ్ఞానమునకు సహకరించేవి. సమ్యజ్ఞానము అని అంటారు. శంకరుల యొక్క ప్రయోగం అది. సమ్యజ్ఞానము. సమ్యక్ అంటే సరి అయిన, జ్ఞానము అంటే తెలివి, సరి అయిన తెలివి. దీన్నే గీతా భాష్యంలో సమ్యక్ దర్శనము అని అన్నారు. దర్శనము ఉన్నా జ్ఞానం ఉన్నా ఒకటే. దర్శనం అంటే చూడడం, జ్ఞానం అంటే తెలుసుకోవడం, ఇది వేరు అది వేరు అనేం కాదు. దర్శనము ఈజ్ జ్ఞానం. సమ్యక్ దర్శనము సమ్యక్ జ్ఞానము. శ్రీకృష్ణుడు సరిగ్గా దీన్నే సమదర్శనము అనే పదంలో వాడతారు. సమ్యక్ బదులుగా సమా అని అంటారు. పండిత సమదర్శిన. అసలు ఆ శ్లోకం దగ్గరే, పండిత సమదర్శిన అన్న శ్లోకం దగ్గరే భాష్యకారులు సమదర్శిన అనే పదాన్ని సమ్యక్ దర్శన ఇది యావత్ అని అలాగేదో వ్యాఖ్యానం చేస్తారు. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క భాషలో సమదర్శనము, శంకరుల యొక్క భాషలో సమ్యక్ దర్శనము లేక సమ్యక్ జ్ఞానము, అది లక్ష్యం, అది గోల్. దాని పేరే జీవన్ముక్తి. అంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ జ్ఞానానికి స్వరూపం ఏంటంటే సుఖ దుఃఖములకు అతీతమైన ఆనంద స్థితిలో ఉంటాడు. సమా అంటే సమా సమ్యక్. ఇప్పుడు సుఖం వచ్చినప్పుడు ఎగిరి గెంతు వేయుట, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవుట. అంటే దిస్ యోయో అప్రోచ్. సో పరస్పర విరుద్ధములైన అప్రోచ్లో మన లౌకికుడు జీవిస్తాడు. అదే ఆత్మజ్ఞానం అయితే సుఖము దుఃఖము వచ్చిపోయేవి. వాటి విషయంలో మన రెస్పాన్స్ విషయంలో మనం వికారము లేని రెస్పాన్స్ని ఇవ్వాలి. వికారము అంటే ఇన్ఫ్లుయెన్స్. సో ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారనుకోండి,
రాగానే నేను మొహం ముడుచుకున్నాను అనుకోండి, అంటే ఇప్పుడు అది వికారం వచ్చింది. వికారం మొహం ముడుచుకోవడం అంటే మరి వికారమే కదా. ఈ లోపల ఇంకో ఆయన వస్తే మొహం చేటంతో చేసి రా అని వెళ్ళి కౌగులించుకున్నాను అనుకోండి, అది వికారం. సో రాగద్వేష రూపమైన వికారం. సో అది అది ఆత్మజ్ఞానికి ఉండదు. ఎందుకు ఉండదంటే శత్రుమిత్ర భేదము కల్పితమని తెలుసుకుంటూ ఉంటాడు కనుక. శత్రువు వచ్చినప్పుడు, శత్రువు అంటే శత్రువు అనబడేవాడు, శత్రువు అనేవాడు ఎవడూ లేడు, కానీ వీడు శత్రువు అనుకున్నవాడు, వాడు వచ్చినప్పుడు వీడు మొహం ముడుచుకున్నాడు. ఇంకొకడు మిత్రుడు వచ్చినప్పుడు నవ్వాడు. సో అంటే శత్రుమిత్ర భావం సత్యం అవ్వాలి. కానీ జ్ఞాని యొక్క దృష్టిలో నువ్వు శత్రువు అనుకున్నవాడు, నువ్వు మిత్రుడు అనుకున్నవాడు, ఇద్దరి యందు ఒకే ఆత్మ చైతన్యము ప్రకటమవుతోంది. ఈ శత్రుమిత్ర ఇదంతా కూడా ఇట్స్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్. ఏదో ఒక ఇమేజ్. ఇమేజ్ ఈజ్ నెవర్ రైట్, ఈజ్ ఆల్వేస్ రాంగ్. సో ఆ సంగతి మీరు పొలిటీషియన్స్ అడిగితే వాళ్ళు చెప్తారు. సో పొలిటీషియన్స్ని ఎవరినైనా అడగండి, మరి ఆ రోజున ఆ పార్టీని తిట్టావు కదా, ఈ రోజు ఈ పార్టీతో ఎందుకు కలుసుకున్నావు అంటే, ఏదో అప్పుడు తిట్టావు ఇప్పుడు కలిసే ఉంటాడు వాడు. అవేమీ దేర్ ఆర్ నో పెర్మనెంట్ ఎనిమీస్, దేర్ ఆర్ నో పెర్మనెంట్ ఫ్రెండ్స్ అంటాడు. మనమేమో ఏదో ఎనిమీస్ ఫ్రెండ్స్ పెర్మనెంట్ అన్నట్టుగా మనం కాలక్షేపం చేస్తాం. చూడండి, వాళ్లే బెటరు. ఇటు వచ్చి ఓట్ల కోసం వాళ్ళు ఆ స్థితికి చేరుకున్నారు. కాబట్టి శత్రుమిత్ర భావం కలవాడు అసమ్యక్ దర్శనం గలవాడు. అంతే కదా. శత్రుమిత్ర అనే భేదము ఇట్స్ ఓన్లీ ఎన్ ఇమేజ్. యూ హ్యావ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ది పర్సన్. ఉంటుంది కదా, ఇమేజ్ ఉంటుంది కదా. ఆ ఇమేజ్ ఒకప్పుడు ఫేవరబుల్ గా ఉంటుంది, ఇంకొకప్పుడు అన్ఫేవరబుల్ గా. ఈవేళ అనుకూలంగా ఉన్న ఇమేజ్ రేపు ప్రతికూలం అవ్వచ్చు, ఈవేళ ప్రతికూలం ఉన్నది రేపు అనుకూలం అవ్వచ్చు. ఇట్స్ ఎవర్ చేంజింగ్ ఇమేజ్. మీ ఇమేజే, మీ గురించి మీకున్న ఇమేజే మారిపోతూ ఉంటుంది. ఎదరవాడి గురించి ఉన్న ఇమేజ్ గురించి చెప్పేదే ఉంది ఇంకా. సో ఈ స్థితిలో ఈ ఇమేజ్ ఉంటుంది. ఇట్స్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్. అదంతా ఒక లీల. కాబట్టి వాట్ ఆల్ వీ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్రియల్. వాట్ ఆల్ వీ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్రియల్. ది ఓన్లీ రియల్ థింగ్ ఈజ్ ది సబ్స్ట్రాటమ్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్, దట్ ఈస్ ది ఆత్మ చైతన్యం. ఈ దృష్టిలో ఉన్నవాడు ఈ శత్రుమిత్ర ద్వంద్వాలను ఎలా చూస్తాడు? మోరార్లెస్ ఈక్వల్ చూస్తాడు. సుఖ దుఃఖ అనుభవాలను ఎలా చూస్తాడు? మోరార్లెస్ ఈక్వల్ చూస్తాడు. శీతోష్ణాలను ఎలా చూస్తాడు? మోరార్లెస్ ఈక్వల్ చూస్తాడు. సో సర్వత్రా బ్రహ్మని చూస్తున్నాడంటే, సర్వత్రా అంటే అర్థం ఏమిటి? ఓ చోట ధర్మం ఉంది, ఇంకో చోట అధర్మం ఉంది. రెండింటి యందు బ్రహ్మనే చూస్తున్నాడు కదా. మరి అదే సమదర్శనం అంటే. ఒకటి మంచి చెడు, రెండింటి యందు పరబ్రహ్మనే చూస్తాడు. శత్రుమిత్ర పరబ్రహ్మనే చూస్తాడు. కాబట్టి ఈ ద్వంద్వములలో సమదర్శనము కలిగిన వాడు సమ్యజ్ఞాని. అదే జీవన్ముక్తి అంటే. కాబట్టి ఇట్ ఈస్ వెరీ సింపుల్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఆల్సో. కాబట్టి ఈ సమ్యజ్ఞానాన్ని మనం అలవరుచుకోవాలి. కొంతమంది అనుకుంటారు జీవితంలో డబ్బు వెనకేసుకుంటే మనం సుఖపడతాం అనుకుంటారు. అది పొరపాటుని తెలిసిపోతూ ఉంటుంది. బంధువర్గాన్ని ఎక్కువగా మనం పెంచుకుంటే సుఖపడతామని అనుకుంటారు. అది పొరపాటుని తెలిసిపోతూ ఉంటుంది. సో అధికారం సంపాదిస్తే సుఖపడతామనుకుంటారు. అది పొరపాటునే అనుభవానికి వస్తూ ఉంటుంది. పుణ్యాలు దానాలు ధర్మాలు చేస్తే సుఖపడతాం అనుకుంటారు. భవిష్యత్తులో సుఖపడవచ్చు. ఇప్పుడైతే పాపం అందరితో పాటు వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఒక రకంగా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. భవిష్యత్తులో స్వర్గానికి వెళ్ళినప్పుడు సుఖం, అది దట్ ఈస్ దేర్. కానీ సర్వం బ్రహ్మ అని ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తులో వచ్చే ఈ అప్స్ అండ్ డౌన్స్, ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కల్పితములు. వీటికి అతీతమైనటువంటి పరబ్రహ్మయే సత్యము అనే సమ్యక్ దర్శనం ఉన్నవాడు వాడికి ఆనందమే తప్ప మరొకటి ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే జగత్తు మిథ్య అన్నవాడికి ఆనందం తప్ప ఇంకేముంటుంది కనుక. సో అదే సమ్యక్ దర్శనము. ఇంకా చాలా వస్తుంది, వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. సో ఆ సమ్యజ్ఞానము అంటే జీవన్ముక్తి, మోక్షం. సో ఈ సమ్యజ్ఞానాన్ని మనం పొందాలి. దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్. దానికి సహకారి సాధనాలు ఇప్పుడు చెప్తున్నారు. ఈ సమ్యజ్ఞానం ఎవరికి లభిస్తుంది? భిక్షోహో అనే ఓ విశేషణం ఆయన వేశారు. భిక్షువు నాకు. భిక్షు అంటే సన్యాసి ఇత్యర్థ. అంటే ఇన్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ సన్యాస ఉన్నారు. సో స్పిరిట్ ఆఫ్ సన్యాస ఉన్నవాడికి అని ఇక జనరల్ సెన్స్ తీసుకోవచ్చు. పర్టికులర్ గా అయితే ఫర్ భిక్షో హైస్ భిక్షు ఫర్ సన్యాసి. సో వాడికి
ఆత్మజ్ఞానానికి లేక సమ్యక్ దర్శనానికి సహకారం చేసేటువంటి సాధనాలు ఇప్పుడు వాటిని చెప్తున్నారు. ఏమిటా సాధనాలు? సత్యాదీని, సత్యంతో మొదలుపెట్టి చెప్తున్నారు. సాధనాన్ని విధీయంతే, వాటిని విధిస్తున్నారు. అంటే నువ్వు ఈ సాధనాలని తప్పనిసరిగా నువ్వు చేపట్టుము అని సూచన కాదు, విధి. ఈ సాధనాలని కనుక నువ్వు శ్రద్ధ వహించకపోయినట్లయితే నీవు సమ్యక్ దర్శనాన్ని చేరుకోలేవు అని అభిప్రాయం. అయితే సాధనాలు అంటే ఇంతదాకా ఏం చెప్పారు మీరు? బాహ్యక్రియ లేనివాడు కదా జ్ఞానం చెప్పారు, మళ్ళీ ఇప్పుడు సాధనాలు అంటున్నారే. అంటే మరి బాహ్యక్రియకి మరి అవి అనుకూలమా? బాహ్యక్రియ కదా సాధనాలంటే. సాధన చేయమంటే మరి బాహ్యక్రియ అవ్వలేదా అంటే నో, ఇక్కడ సాధనాలు అవి కావు, నివృత్తి ప్రధానం. ఇక్కడ సాధనాలన్నీ కూడా నివృత్తి రూపంగా ఉంటాయి, విత్డ్రాయల్ రూపంగా ఉంటాయే గాని ప్రవృత్తి రూపంగా ఉండవు. అంచేతనే ప్రవృత్తికిను వేదాంతానికి కుదరదండి. ఎందుకంటే శాస్త్రము ఒక దర్శనము ఉన్నప్పుడు దాన్ని మనం నిజ జీవితంలో చూస్తున్నప్పుడు దీనికి బాగా విరుద్ధంగా కనపడినప్పుడు వాట్ ఈజ్ రాంగ్ హియర్ అని అదొక మీమాంస వస్తుంది మనస్సుకి. అండ్ మైండ్ ఇట్ వర్క్స్ ఆన్ ఇట్, యూ కెనాట్ స్టాప్ ది మైండ్, ఇట్ వర్క్స్ ఆన్ ఇట్. మైండ్కి ఆ లక్షణం ఉంటుందంటే ఇట్ వర్క్స్. అంచేతనే శంకర్లు అంటారు బ్రహ్మజ్ఞానము కర్మ వీటి సముచ్చయం కుదరదు అని అంటారు. నువ్వు ఇదేనా పట్టుకో అదేనా పట్టుకో. ఎందుకంటే వాట్ ఆల్ ఆత్మజ్ఞానం సేస్ నెగేట్స్ వాట్ ఆల్ యు ఆర్ టాకింగ్ హియర్ అండ్ వైస్ వర్సా. ఎలాగ వీటిని రెండింటిని? దేర్ ఇస్ ఓన్లీ వన్ వే ఆఫ్ సింథసైజింగ్ ద టూ, నేమ్లీ యు బీ ఇగ్నరెంట్ ఆఫ్ బోత్. అజ్ఞానంలోనే ఆ సింథసిస్ కుదురుతుంది. కాబట్టి ఈ అజ్ఞానం అన్నది ఇట్ ది మోస్ట్ కన్వీనియంట్ థింగ్. జ్ఞానం డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. ఐ టెల్ యూ, ట్రూత్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రివార్డ్ ఫర్ యూ. ట్రూత్ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్. సో అంచేత జ్ఞానము అన్నది ఇట్ డజంట్ సర్వ్ ఎనీబడీస్ పర్పస్. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు సర్వ్ ఎనీ పర్పస్. పర్పస్ అంటే సంసారం కదండి. జ్ఞానం సంసారాన్ని నెగేట్ చేయటం కోసం ఉంది కానీ సంసారం యొక్క పర్పస్ సర్వ్ చేయడం కోసం లేదు ఇది. Therefore, if you are looking for some reward or some purpose, this is not the place. This is not the thing at all. So, ఇక్కడ ఏ సాధనాలు బోధించినా నివృత్తి ప్రధానాన్ని. కాబట్టి నివృత్తికే ప్రాధాన్యం కానీ ఇక్కడ యూ కెనాట్ రియల్లీ సింథసైజ్ ప్రవృత్తి విత్ ఆత్మజ్ఞానం. కనుక దిస్ ఈజ్ హౌ ద హోల్ థింగ్ గోస్. సో నివృత్తి ప్రధానాన్ని విధీయంతే, నివృత్తియే ప్రధానంగా ఉండేటువంటి సాధనాలు చెప్తున్నారు. అంటే మరి సత్యం అన్నారు కదా, సత్యం ప్రవృత్తి కానీ నివృత్తి ఎలా అవుతుందంటే సత్యం నివృత్తి. అది హౌ హీ విల్ టెల్. సో సత్యేన లభ్య అని మంత్రం. సత్యాన్ని కనుక మీరు ఆశ్రయించినట్లయితే ఆ సత్యం మీకు సహకరిస్తుంది. దేంట్లో సహకరిస్తుంది? లభ్య, ఆత్మజ్ఞానాన్ని మీరు పొందుతారు, ఆ సమ్యక్ దర్శనాన్ని పొందుతారు సత్యము చేత. సో అది సత్యము అన్నది సహకారి సాధనం. జ్ఞానము అన్నది మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి, వీధిలో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సత్యం పలకి సత్యం చెప్తే తద్వారా ఆత్మజ్ఞానం వస్తుందని కాదు, సహకారి సాధనం. సో ఆత్మజ్ఞానానికి సాధనం శ్రవణము, సహకారి, శ్రవణానికి తోడ్పడుతుంది. అది ఆ తోడ్పడే వాల్యూస్ లేవనుకోండి, ఈ శ్రవణం ఇట్ డజంట్ వర్క్ ఎఫెక్టివ్లీ. దీని ఎఫెక్టివ్నెస్ రావాలి అంటే ఈ సహకారి సాధనాలు ఉండాల్సి ఉంటుంది. సత్యం ఒక సహకారి సాధనము. అయితే సత్యము నివృత్తి ఎలా అవుతుంది? భాష్యం చూడండి. సత్యేనా అనృత త్యాగేనా మృషావదన త్యాగేనా లభ్య ప్రాప్తవ్య. సత్యము అంటే నిజమును పలుకుట అని అర్థం కాదు. అది అర్థం కాదు. సత్యము అంటే అసత్యమును నిజము కాని దానిని పలుకకుండుట అని అర్థం. ఎందుకంటే వ్యాఖ్యాత అంటారు ఇక్కడ సత్యం బ్రూయాత్ ఇతి నా అని అంటారు. నిజమును పలుకవలెను అని మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు. సత్యము పలుకవలెను అని ట్రాన్స్లేట్ చేసుకుంటారు. సత్యము పలుకవలను అంటే ఏమంటే మీరు తొడుక్కున్న చొక్కా ఎందుకు పనికిరాని చొక్కా అని చెప్పారనుకోండి, అది సత్యం అది సత్యం అవుతుందా? మా మిత్రుడు ఒకడు ఉండేవాడు.
ఎప్పుడు అనేవాడు నేను ఫ్రాంక్ గా మాట్లాడడం నాకు అలవాటు అండి అనేవాడు. నేను వేదాంతం చదువుకున్నా, నాకు తెలిసి ఈ శ్లోకాలు ఇవన్నీ నేను చెప్పేవాడిని, చూడు యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ అంటే, ఏటా మిస్టేక్ ఏటా, ఫ్రాంక్ గా మాట్లాడడం మిస్టేక్ ఏంటి అనేవాడు. చూడు ఆయన, నువ్వు మాట్లాడుకు నోరు మూసి కూరుకోవాలి కానీ ఫ్రాంక్ గా మాట్లాడడం ఇది ఒక గుడ్ క్వాలిఫికేషనా? అతను ఆ భ్రమలో ఉండేవాడు. భ్రమలో ఉండి ఎదరవాళ్ల మనస్సును కష్టపెట్టేవాడు. అదేమిటో అలా కష్టపెట్టేవా ఆయన మనస్సుని అంటే, ఫ్రాంక్ గా మాట్లాడడం నాకు అలవాటాయా అని అనేవాడు. ఐ కుడ్ నెవర్ కరెక్ట్ హిమ్. ఎందుకో తెలుస్తుందండి, హీ యూజ్ టు టేక్ ఇట్ ఎస్ ఎ వర్చ్యూ. వర్చ్యూగా తీసుకుంటే, న్యూట్రల్ గా ఉంటే కరెక్ట్ చేయగలరు కానీ వర్చ్యూగా తీసుకున్న వాడిని మీరేం కరెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఎవరో మరి మారేడో లేదో నాకు తెలియదు కానీ అప్పుడైతే నాకు తెలిసిన సందర్భంలో నాకు ఫ్రాంక్ గా మాట్లాడడం అలవాటని ప్రతి వాడిని మనస్సు కష్టపెట్టేవాడు. వాళ్ళకి నోటుకొచ్చినాడు అతన్ని మనస్సు కష్టపెట్టి ఇట్లా మాట్లాడేవాడు. మొన్న ఒక చోట ఎవరో ఒక ఆయన నాతో అన్నారు, ఓ పండితుడు, దాశరథి శతకం అని ఉంది కదండి, దాశరథి కరుణాపయోనిధి, బాగుంటాయి పద్యాలు. దాశరథి శతకకారుడు వివర్తవాదాన్ని, అద్వైతంలో ఉండే వివర్తవాదాన్ని చెప్పారండి అని అన్నారు. అంటే ఓ అలాగా కావచ్చు. మహాత్ములు ముఖే సరస్వతి. దశరథి శతకంలో పద్యాలు చాలా బాగుంటాయి నిజంగాను. ధూర్జటి అనే కవి రాశాడు. సో కాబోసని నేను విని ఊరుకున్నాను. అంటే నాకు కొంచెం క్యూరియాసిటీ తక్కువ, నేను మాట్లాడుకుంటున్నాను. నా పక్కన విద్వాంసులు ఉన్నారు. ఆయన అన్నారు, ఆయనకి తెలుసు వివర్తవాదం అంటే చెప్పే ఆయనకి నాకే కాదు, ఆయనకి కూడా వచ్చు. ఆ పద్యం ఏమిటో చెప్పండి నేను అడిగాడు. అంటే ఆయన పద్యం చెప్పడం ప్రారంభించాడు. ఆ పద్యంలో 2 మాటలు అనేప్పటికీ నాకు అర్థమైంది వివర్తవాదం కాదు ఇదని నాకు అర్థమైపోయింది. పద్యం అంతా చెప్పేప్పటికీ అది కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తోంది, అది వివర్తవాదం కాదు. సో వివర్తవాదం అనే మాట విన్నాడు కానీ ఆయన వివర్తవాదం యొక్క లోతుపాతులు తెలిసి చెప్పిన మాట కాదు. వెంటనే ఈ పండితులు ఏమని చెప్పారంటే, చూడు అది వివర్తవాదం కాదు, నువ్వు పొరపడ్డావు అని చెప్పారు. చెప్తే అతను చాలా బాధపడి వివర్తవాదం కాదంటావేమిటి, అది వివర్తవాదమే అని అన్నాడు. అంటే వెంటనే ఈయన ఈ పండితులు ఏమన్నారంటే, నీకు నాకు దెబ్బలాట ఎందుకు, స్వామీజీ ఉన్నారు కదా, ఎటో రాస్తే స్వామీజీ. ఎందుకంటే అతనికి తెలుస్తోంది, నాకు తెలుసులేదు, అతను హీకెన్నో అంటే అతను అన్నాడు, నో లెట్ us లీవ్ ఇట్ అట్ దట్ స్టేజ్ అని అన్నాడు. సో దే హ్యావ్ నాట్ రిఫర్డ్ టు మీ. నేను అప్పుడే సందేహంలో పడ్డా, రిఫరెన్స్ ఇస్తే ఏం చేయాలా. నేను ఆల్రెడీ నిర్ణయించున్నా, రిఫరెన్స్ ఇచ్చినట్లయితే నేను ఉన్న మాట చెప్పడానికే నిర్ణయించుకున్నా, అది వివర్తవాదం కాదు అని చెప్పాలని నిర్ణయించుకున్నా. వచ్చి ఆయన చెప్పినంత పరుషంగా కాకుండా కొంచెం ప్రేమగా చెప్పాలని నేను అనుకున్నా. నాకు ఆ అవకాశం రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సత్యవచనము ఉన్నది, అది ఎదరవాడి మనస్సును కష్టపెట్టినట్టు అయింది. అతను వివర్తవాదం తెలుసుకున్నది లేదు, ఏమీ లేదు. ఎందుకు వచ్చిన సత్యవచనం అది? కాబట్టి నేనేదో దృష్టాంతం చెప్పాను. సత్యము పలకడము అంటే అసలు అలాగ మాట్లాడుకుంటూ పోవడం, సత్యాన్ని చెప్పేస్తూ ఉండటం, అదంతా అనవసరం. మరి సత్యము పలుకోవలను అంటే అర్థం ఏమిటి అంటే, అసత్య త్యాగమే సత్య శబ్దానికి అర్థం. నివృత్తి సాధనాలే కానివి ప్రవృత్తి అంటే ఏమిటి, నువ్వు సత్యాన్ని చెప్పుకుంటూ పో, అది ప్రవృత్తి. నివృత్తి అంటే ఏమిటి, అసత్యము చెప్పడం మానేయి. సో అంచేతనే శంకరులు ఏమంటున్నారు, అనృత త్యాగేన. సత్యానికి ఆపోజిట్ అనృతం, దానిని త్యాగము చెప్పు. ఉండకం అంటే త్యాగ ప్రధానంగా ఉంటుంది, త్యాగమే. త్యాగేనైకే అమృతత్వ మానుషుడు. కాబట్టి ఇక్కడ సాధనాలన్నీ కూడా త్యాగ రూపంగానే ఉంటాయి, నివృత్తి రూపంగానే ఉంటాయి. ఒకసారి ఎక్కడో యుఎస్ లో ఈ శమతమాదులు ఉన్నాయి చూడండి, శాంతో దాంతో ఉపరత స్థితి క్షుద్ధావిత్త సమాహితో భూత్వ ఆత్మన్యేవాత్మానం పశ్చేతని బృహదారణ్యకంలో వాక్యం ఉన్నది. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఈ 6 ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇవన్నీ పాజిటివ్ సాధనాలని అనుకుంటూ ఉంటారు. ఓ రోజున ఎందుకునో నాకు మూడ్ వచ్చింది, నేను 6 గురించి విస్తారంగా చెప్పాను. 1 గంట సేపు చెప్పాను, గంటన్నర కూడా. 6 కూడా నివృత్తి సాధనాలేవి, దాంట్లో ప్రవృత్తి ఎక్కడా లేదు. శాంతి రూపమైనటువంటి సాధనాలే. అంచేతనే మీకు ఓం శాంతి 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 అని మీకు ఉపనిషత్తుల్లో వినపడుతుంది, కర్మకాండలో ఎక్కడా వినపడదు. కర్మకాండలో ఏదో ఈ ఉపనిషత్తుల ధోరణిలో శాంతి మంత్రాలు ఉండవు. జయత్వ వాయవస్థోపాయవస్థ అలాగ బట్టి ఉంటుంది. కానీ అక్కడి నుంచి
ముందు శాంతి మంత్రం, వెనకాల శాంతి. శాంతి అంటే అదంతా కూడా ఉపశమం, నివృత్తి. కర్మలో నివృత్తి ఎక్కడ కుదురుతుంది? ప్రవృత్తి రూపంగా ఉంటుంది కదా అది. కాబట్టి శమము అంటే పర్టికులర్ గా మీరు చేసేది ఏముండదు. అనేకం మీరు ఆత్మజ్ఞానానికి విరుద్ధమైనవి చేస్తూ ఉంటారో వాటి నుంచి నివృత్తే ఉంటుంది. దమము ఇస్ నివృత్తి. దీంట్లో రహస్యం ఏంటంటే, నేను నిన్న చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో దీని రహస్యం ఏంటంటే, ప్రవృత్తిలో మీరు మీ స్వరూపానికి దూరంగా జరుగుతారు. ఒక మహాత్ముల వాక్యం కూడా ఉంది, ప్రవృత్తౌ సర్వస్యాం ప్రవృత్తౌ స్వరూపస్య వ్యభిచార. స్వరూపం నుంచి దూరంగా వెళ్ళిపోతారు ప్రవృత్తిలో. ఇప్పుడు ఉదాహరణకి మీరు అసత్యం పలికారనుకోండి. అసత్యం పలికినప్పుడు మీ మనస్సుకి తెలుస్తూ ఉంటుంది ఇది సత్యము అని. ఆ తెలిసినటువంటి జ్ఞానానికి విరుద్ధంగా మీరు ఒక సంకల్పం చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు సత్యం చెప్పొద్దో అసత్యం చెప్దామో అని ఒక సంకల్పం చేయాల్సి ఉంటుంది. ఆ సంకల్పం చేయడం వెనక దృఢమైన రాగద్వేషాలు ఉంటాయి. ఒక బాహ్య ప్రయోజనం ఉంటుంది. ఎదరవాడి మీద కక్ష తీర్చుకోవడమో, లేక ఏదో ఒక ధనమో ఏదో సంపాదించటమో, ఇటువంటి ప్రయోజనం ఉంటుంది. ఇవన్నీ కలగాపులగం చేసి ఒక కలుషితమైన మానసిక స్థితిని నిర్మాణం చేస్తాయి. ఒక టాక్సిక్ బ్రూ నిర్మాణం అవుతుంది. ఆ బ్రూ యొక్క ప్రభావంలో పడి he identifies himself with that mental brew and then he tells an untruth. అవునండి, చూడండి, మనిషి అసత్యం పలికే సందర్భంలో తన స్వరూపానికి ఎంతో దూరం వెళ్ళిపోయాడో చూడండి. ఇప్పుడు మీరు అసత్యం పలకడం మానేశారనుకోండి, అసత్యం పలకాలనే అనిపించింది, సందర్భం వస్తుంది. సందర్భం అంటే ఏంటి? రాగద్వేష రూపమైన సందర్భం. రాగద్వేషాలని బట్టి here is an occasion in which I have to tell an untruth అని మీరు అనుకుంటారు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు మీరు you refuse to succumb to that. మీరు ఈ రాగద్వేషము, ఈ మానసికమైన స్థితికి మీరు లొంగిపోకుండా ధైర్యంగా నిలబడి మీరేం చేస్తారో తెలుసునా? మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అసత్య త్యాగమే గాని ఇంకేమీ లేదుగా. సో అసత్యం పలకరు. అసత్యం పలకపోతే మీరు ఆ క్షణంలో వాట్ ఈజ్ యువర్ పొజిషన్? ఆ క్షణంలో మీరు మీ స్వరూపం నుంచి దూరంగా వెళ్ళబోయి ఆగిపోతారు. అప్పుడు ఆగిపోతే ఎక్కడ ఆగిపోతారు? మీ స్వరూపంలో ఆగిపోతారు. శనివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మలక్పేట రేస్ కోర్సుకి వెళ్దామని బయలుదేరి ఆగిపోతాడు. ఆగిపోతే ఎక్కడ ఆగిపోతాడు? ఇంటి దగ్గర ఆగిపోతాడు. అంతే కదండి. ఇంట్లో ఆగిపోతాడు అంతే. ఇంట్లో ఆగిపోతే ఏం చేస్తాడు? భార్య పిల్లలు ఉంటారు, చక్కగా ఏదో ఉప్మా ఏదో టిఫిన్ చేస్తారు. శనివారం సాయంకాలం ఆ టిఫిన్ తింటాడు. పిల్లల పిల్లలతో కబుర్లు చెప్తాడు. వాళ్ళకి ఆనందం, వీడికి ఆనందం, గృహస్థాశ్రమం ధన్యం అవుతుంది. రేస్ కోర్సుకు వెళ్తే ఈ ఆటో వాళ్ళతోటి నానా హింసప్పుడు పరిగెత్తుకుని రేస్ కోర్సుకు వెళ్ళాడు అనుకోండి, అక్కడ 1000-10,000 తగలబెట్టుకొస్తాడు. మళ్ళీ మొన్నాడు ఏదో చిట్టో ఏదో పడాల్సి ఉంటుంది, అప్పులు చేయాల్సి ఉంటుంది. వీడు ఎంత దుఃఖాన్ని అనుభవించాలో అంత దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇంట్లో పిల్లలను భార్య తల కొట్టుకుంటారు. కాబట్టి సో ఇది నివృత్తిలో శాంతి గలదు, సుఖము గలదు. కనుక ఎప్పుడు కూడా మీరు నివృత్తి చేశారు అంటే మీ స్వరూపంలో మీరు నిలిచి ఉన్నారు అని అర్థం. అంచేతనే ఆత్మస్వరూప నిష్ఠ కావాలంటే నివృత్తి మాత్ర లభ్యం. అట్లీస్ట్ సాధకుల విషయంలో జ్ఞానికి హి రైజెస్ అబౌవ్ ద డిస్టింక్షన్ ఆఫ్ నివృత్తి అండ్ ప్రవృత్తి. జ్ఞానికి సాధనాలు అక్కర్లేదు కదండి. జిజ్ఞాసుకి సాధనాలు కానీ జ్ఞానికి సాధనాలు అక్కర్లేదు. కాబట్టి జ్ఞాని విషయంలో అంత పకడ్బందీగా మీరు అప్లై చేయాల్సిన సందర్భం కాదు. జ్ఞాని హీ హ్యాజ్ ది ఫెలిసిటీ ఏదర్ టు గో ఫర్ ఇట్ ఆర్ టు విత్డ్రా ఫ్రమ్ ఇట్. బికాస్ జ్ఞానికి దేహాభిమానం ఉండదు, కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. సరే, కర్తృత్వ భోక్తృత్వములు ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్రవృత్తిలో పడ్డాడంటే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం చేజారిపోయినట్టే అవుతుంది. కానీ సో నాకు ఫ్లారిడా నుంచి ఒక అమ్మగారు ఫోన్ చేశారు. చాలా సీనియర్ స్టూడెంట్ ఆఫ్ వేదాంత, సీనియర్ అండ్ సీరియస్ స్టూడెంట్ ఆఫ్ వేదాంత. ఫోన్ చేసి, స్వామీజీ మీరు నాకు ఇక్కడికి వచ్చేస్తుంటే
సందేశం మీరు చెప్పండి, ఏం చేయమంటారు? ఈ 4 మాసాలు 6 మాసాలు మీరు ఉండరు కదా, ఏం చేయమంటారు అంటే నేను చెప్పాను జస్ట్ బీ అని చెప్పాను. జస్ట్ బీ, డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ బీ. డోంట్ డూ ఎనీథింగ్ అంటే వంట వండుకోవద్దు భోజనం చేయొద్దని కాదు, జస్ట్ బీ అంటే షీ నోస్ ఇట్. షీ సెడ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ స్వామీజీ. ఎస్, ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్, జస్ట్ ట్రై టు బీ, దిస్ ఈజ్ మై సందేశం అని చెప్పారు. ఆ వ్యక్తి ఆ రకమైన సందేశానికి అర్హులు గనక చెప్పాను, లేకపోతే ఇంకోళ్ళకైతే జపం చేయమనో మరొకటో చెప్పుండేవారు. సో ఆ స్థాయికి చెందిన సాధకురాలు కనుక జస్ట్ బీ అని చెప్పాను. సో జస్ట్ బీ అంటే అది సర్వ నివృత్తి అనే అర్థం దానికి. జస్ట్ బీ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. జస్ట్ బీ. డోంట్ ట్రై టు ప్రాజెక్ట్ ఆర్ క్రియేట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎనీథింగ్. జస్ట్ బీ. ఈ జగత్ ఇలాంటిది, నేను ఇలాంటివన్నీ. డోంట్ ట్రై టు క్రియేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్. నో ఇమేజ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ నో ఇమేజ్ ఈజ్ రియల్. కాబట్టి ఏమీ చేయొద్దు, జస్ట్ బీ అంతే. అంటే మనిషి he can never just be, I tell you. He has to make some image or the other. ఏదో గ్రహాలు బాగున్నాయనో, నా భాగ్యం బాగోలేదనో, వాళ్ళు ఇలా అన్నారనో, ఈ మధ్య నా ధర్మం పెరిగిపోతుందనో, ఏదో ఇప్పుడు 13వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఎలక్షన్స్ ఇంకా సగంలో ఉన్నాయి. ఈ 60 ఛానల్స్ ఉన్నాయి. వై కాంట్ దే జస్ట్ బీ? ఎందుకు ఇంత కన్ఫ్యూషన్? ఎందుకు ఇదంతా ఈ కన్ఫ్యూషన్ అంతాను? వై నాట్ జస్ట్ బీ? అంటే ప్రవృత్తి అలా ఉంటుంది. వాళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు జస్ట్ బీ అయితే ఇంక వాడు ఛానల్ పెట్టడం ఎందుకు? దాని మీద అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి వాడికి. వాడు ఏదో పేరు పెడతాడు. ఆ పేరు ఎందుకు పెడతాడంటే మీకోసం పెట్టినట్టుగా అనిపిస్తుంది. కానీ ఫైనల్ గా మన దృష్టిని ఆకర్షించి తద్వారా వాడు అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకోవాలి. అందుకోసం పెడతారు. బిగ్ ఫైట్ అని పేరు పెడతాడు. నేను ఐ వాంటెడ్ టు రైట్ ఎ లెటర్ టు ది గాయ్. Why you want to encourage fight among people? Why not say magnanimous reconciliation అని పేరు పెట్టి ఒక ప్రోగ్రాం పెట్టు. సో we have to reconcile. అందరూ ఒకే భారతదేశీయులం, భారతీయులం. We have to reconcile with each other. We have to agree to disagree. You highlight the reconciliation aspect. వాడు మ్యాగ్నానిమస్ రికన్సిలియేషన్ అని పెట్టాడు అనుకోండి, వాడికి అడ్వర్టైజ్మెంట్లు రావు. బిగ్ ఫైట్ అని పెడితే అడ్వర్టైజ్మెంట్లు రావు. హీ హాస్ టు కాయిన్ ఎ సెన్సేషనల్ ఫ్రేజ్. బిగ్ ఫైట్ అనో, సింహాసనక ఫైనల్ అనో, ఏదో ఒకటి బ్యాటిల్ గ్రౌండ్ అనో, మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అనో, ఏదో హీ హాస్ టు కాయిన్ ఎ ఫ్రేజ్ so that he can attract. So why can't just be? It is the most difficult thing, I tell you. నివృత్తి అన్నది చాలా కఠినమైనది. కాబట్టి సాధకుడు, అధ్యాత్మ జ్ఞానమునందు సాధకుడు నివృత్తి పరాయణుడుగా ఉండాలి. అంచేతనే నన్ను అడుగుతారు, మీరేం చేస్తూ ఉంటారని. దట్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ ఫర్ మీ టు ఆన్సర్. ఎందుకంటే హోల్ హార్టెడ్ గా ఐ టీచ్ వేదాంత అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు తెలుసిన? Because I do not feel that way. If I feel that way, I can say. అంచేతనే పాస్పోర్ట్ వాళ్ళు అడిగినప్పుడు తప్పించి మిగతా అప్పుడు ఎప్పుడూ కూడా ఐ టీచ్ వేదాంత అని నేను చెప్పను. ఎందుకంటే ఐ డు నాట్ ఫీల్ దట్ వే. సో ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఎనీవే ఐ గివ్ సమ్ ఆన్సర్, బట్ ఐ డు నాట్ ఫైండ్ ఎనీ నీడ్ టు డూ ఎనీథింగ్. వై యూ షుడ్ డూ ఎనీథింగ్? You can do only a few things which put an end to all doing. ఇప్పుడు జపం చేశారనుకోండి, you put an end to all doing of that. ఆల్ డూయింగ్. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉన్నారంటే అర్థం ఏంటి? ఈ దోశలు, ఉప్మాలు, ఉతప్పాలు, బజ్జీలు ఇవన్నీ తినడం మానేశారని అర్థం. సంథింగ్ లైక్ దాట్. సో నివృత్తి బాగా నిలబట్టదు. కాబట్టి యూ డూ ఎ ఫ్యూ థింగ్స్ which end up, which finally amount to not doing so many things. అవి నివృత్తి ప్రధానమైన సాధనము అంటే. కాబట్టి అనృత త్యాగేన, మృషావదన త్యాగేన. అంచేతనే ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడడం తగ్గించాలి. ఇంకా మాట్లాడినప్పుడు సత్యం మాత్రం మాట్లాడాలి.
కాబట్టి మాట్లాడే సందర్భంలో సత్యం మాట్లాడు అని చెప్పడం కాదు అక్కడ. అసలు మాట్లాడవద్దు. అనృత త్యాగేన ఏవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్. ఇది భాగవతం కొటేషను. సుధియ అంటే వివేకవంతులు ఏవం విమృశ్య ఈ విధంగా విమర్శ చేసి, అంటే ఏమిటి విమర్శ ఏమిటి? జగత్తు అనేటువంటిది నామరూపాత్మకము. జగత్తు నుంచి మనకు వచ్చేటువంటి అనుభవ పరంపర ఏదైతే కలదో అంతా కూడా ప్యూర్ ఇమేజెస్ అండ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ది మైండ్, నథింగ్ బట్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ది మైండ్, వర్కింగ్స్ ఆఫ్ ది మైండ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్ ఆఫ్ ది మైండ్. ఇప్పుడు అంతా బాగుంది అనుకున్నప్పుడు దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్. ఏమీ బాగులేదు అనుకున్నప్పుడు అనదర్ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్. ఇట్ ఈస్ ఆల్ మైండ్స్ మూవ్మెంట్, మైండ్స్ మోడిఫికేషన్, అండ్ ఇట్ ఈస్ ఆల్ అన్రియల్. సో ఏదైనా ఒక ఇమేజ్ ఫార్మ్ అయినా కూడా, నా గురించి ఒక ఇమేజ్ ఫార్మ్ కావచ్చు, ఇంకోళ్ళ గురించి ఒక ఇమేజ్ ఫార్మ్ కావచ్చు. ఆల్ దీస్ ఇమేజెస్ ఆర్ వెరీ ట్రాన్సియంట్ అండ్ అన్రియల్ అండ్ వెరీ సూపర్ఫిషియల్. సో ఇది విమర్శ. ఏవం విమర్శ్య. ఇవి విమర్శ చేసి ఏం చేస్తారు? విరమంతి శబ్దాత్. అలా కూర్చుంటారు అంతే. సుధియ విరమంతి శబ్దాత్. విద్వాంసులు శబ్దము నుంచి విరమించి కూర్చుంటారు. వేదాంత సభలు అయినప్పుడు నేను వెళ్తూ ఉండేవాడు వేదాంత సభలకి. ఆ సభలకు మా నాయన గారు కూడా వస్తూ ఉండేవారు. ఆయన ఓ మూల కూర్చునేలాగా కూర్చుని ఉండేవారు అంతే. చర్చలు ఊరికే గంటల తరబడి చర్చ, గంటన్నర 2 hours చర్చ నడుస్తుంది ఏదో టాపిక్ మీద. బ్యాక్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్ ఆన్సర్స్, పూర్వపక్షాలు సిద్ధాంతాలు చర్చలన్నీ జరుగుతూ ఉండేవి. ఆయన అసలు నిద్రపోతున్నారేమో అన్నట్టుగా కూర్చుని ఉండేవి. నిద్రపోయేవారు కాదు, తెలివిగానే ఉండేవారు. నేను ఒకసారి అడిగాను, నిద్రపోయారా మీరు? లేదు, తెలివిగాను. నిద్రపోయినా నిద్రపోవచ్చు. పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు లివ్ దేర్ వే. హీ కుడ్ డూ దట్ ఆల్సో. హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ దట్ ఆల్సో. బట్ హీ యూస్ టు బి అవేక్. ఆఖరిని వాళ్ళలోని విద్వాంసుల్లో ఒక ఆయన అడిగారు, రాణి శాస్త్రి గారిని లేపండి. ఏమయ్యా, మంచి ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏం రాణి శాస్త్రులు చాలా నిద్ర, ఇప్పుడు చెప్పు దీని గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అంటే ఆయన తోచిందిగా ఆయన చెప్పేవారు. అప్పుడు మోర్ ఆర్ లెస్ ది హోల్ డిస్కషన్ ఈజ్ కల్మినేటెడ్ అన్నట్టుగా చెప్పేవారు. సో ఊరికే అంటే దేర్ విల్ బి ఏ ప్రెషర్, చెప్పాలనే ప్రెషర్ ఉంటుంది సభల్లో, పండిత సభల్లో చెప్పాలనే ప్రెషర్ ఉంటుంది. చెప్పాలనే ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు చెప్పండి. అసలు ఫస్ట్ ది పర్సన్ మస్ట్ బి నోయింగ్. లేకపోతే ఇంకే పండిత సభలో ఏం మాట్లాడతాడు? పాండిత్యం లేనివాడు పండిత సభలో మౌనం శోభనిస్తుంది, కానీ మాట్లాడితే శోభనివ్వదు. మాట్లాడితే పరిహాసాస్పదుడైపోతాడు. మాట్లాడుకోవద్దు, కామ్గా ఉంటాడు. కామ్గా ఉంటే అందరితో పాటుగా భిక్ష భోజనం వడ్డిస్తారు, అందరితో పాటుగా దక్షిణ కూడా ఏదో ఇస్తారు, వేషాన్ని చూసి ఏదో దక్షిణ ఇస్తారు, వెళ్ళిపోవచ్చు. మాట్లాడితే మటుకు పరిహాసం అయిపోతుంది. సో కాబట్టి పండితుడు కానివాడు ఎలాగో మాట్లాడ్డాడు, కానీ మాట్లాడేవాడు పండితుడు అయి ఉండాలి. దట్ ఈజ్ వన్ క్వాలిఫికేషన్. తెలిసి ఉండాలి. సెకండ్, తెలుసుండి చెప్పాలనే ప్రెషర్ ఉంటుంది. అది నెక్స్ట్ స్టేజ్. ఆ స్టేజ్ కొంచెం యవ్వనంలో ఉన్నప్పుడు, కొంచెం జీవితానుభవం తక్కువ ఉన్న వాళ్ళకు ఉంటుంది ఆ ప్రెషర్. చెప్తే గానీ మనస్సు నిద్రపట్టదు. గమ్ముని పాణిని సూత్రం అందిస్తే గానీ, వ్యాకరణం చర్చ ఉందనుకోండి, గమ్ముని సూత్రం అంటే గానీ మనస్సు నిండదు. తక్కువ మన సూత్రం అన్నాం. సూత్రం అంటే ఏమిటి ఉపయోగం? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఓసారి ఎక్కడో నలుగురు 5 సంస్కృత పండితులు, నాకు మిత్రులు వంటి వారే, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. హే అంబ అని ఉంది. అంబా శబ్దం రమా శబ్దం లాగా. రమారమే రమాహ, హేరమే హేరమే హేరమా. కానీ అంబా శబ్దం దగ్గర వచ్చేవాడికి హే అంబ అని ఉంటుంది. వాళ్ళలో ఒకడు అన్నాడు, ఏమిటి మరి అంబ అని ఉంది ఏమిటి, అంబే అని లేదేమిటి అని అన్నాడు. అంటే తక్కువ నేను ఇక్కడి నుంచి అంబార్థనద్యోర్ హరస్వ అన్నాను నేను. ఆవిడికి చూడు, ఆయనకి ఆ సూత్రం ఎలా గుర్తుందో అని వాళ్ళందరూ చాలా బాగా చెప్పారండి అన్నారు. వై షుడ్ ఐ హ్యావ్ సెడ్ దట్? ఐ కుడ్ హ్యావ్ కెప్ట్ క్వైట్. ఎందుకంటే వాళ్ళలో ఆ సూత్రం చెప్పగలిగిన వాడు ఇంకొకడు కూడా ఉంటాడు. వాళ్ళు అడిగితే చెప్పొచ్చు. గమ్మును ఎందుకు అనేసానంటే, నేను కౌమిది చదువుకున్నాను అనేటువంటి భావం వాళ్ళకి కలగాలి. అదొక ఉత్సాహం. పండితుడికి ఉంటుంది ఆ లక్షణం. సో ఆ ప్రెషర్ తోటి నేను అన్నాను. ఆ తర్వాత బాధపడ్డా, ఈ ప్రెషర్కి మనం ఎందుకు లొంగిపోయామో నేను ఫీల్ అయ్యాను. రియల్లీ ఐ రిగ్రెటెడ్ హ్యావింగ్ సెడ్ ఇట్. అడిగితే చెప్పచ్చు. సో ఈ ప్రెషర్ ఉంటుంది. సో టు గెట్ రికగ్నిషన్, ప్రెషర్ అంటే. ఆ ప్రెషర్లో ఉన్నాడంటే వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు ఎలా అవుతాడు? వన్ హ్యాస్ టు రైజ్ అబౌవ్ దట్ ప్రెషర్.
వై యూ షుడ్ నీడ్ రికగ్నిషన్, వాట్ ఫర్? అంటే రికగ్నిషన్ ఎందు సత్యత్వ బుద్ధి ఉన్నట్టే కదా. కాబట్టి పలకనే వద్దు, సత్యం బ్రూయాత్ అని కానే కాదు అసలు బోధ. బోధ ఇంత మాత్రమే, అనురుత వదన త్యాగేన. కనుక చేతనే విద్వాంసులు అంటే ఆత్మనిష్ఠులు ఏవం విమృశ్య సుధీయ, వివేకవంతులు. అంటే పాండిత్యం ఒక్కటి చాలదు, పాండిత్యంతో పాటు వివేకం కూడా ఉండాలి. వివేకవంతులు విరమంతి శబ్దాత్, అలా మౌనంగా ఉంటారు. చెప్పాల్సి వస్తే ఒక ప్రేమతోటి చెప్తారు తప్పించి, మనం చెప్పడం వల్ల 10 మందికి ఉపకారం ఉంది, వాళ్ళ మనస్సుకి ఆనందం కలుగుతుంది, వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతారు అని ఆ సందర్భం అన్ని విధాలుగా అలా ప్రజెంట్ చేస్తే ప్రేమతో చెప్తారు తప్పించి, అదర్వైజ్ దే రిమైన్ సైలెంట్. ఏవం విమృశ్య సుధీయ విరమంతి శబ్ద. సైలెన్స్ లో ఉండే ఎలోక్వెన్స్ దేంట్లోనూ లేదు. తర్వాత ఇక్కడ ఈ సహకారి సాధనాలు ఉన్నారే, వీటి యొక్క గోలు టు ఎస్టాబ్లిష్ వన్ సెల్ఫ్ ఇన్ మెంటల్ సైలెన్స్. దాని గోల్ ఇది, మెంటల్ సైలెన్స్ కావాలి. మీరు అస్తమానం మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మెంటల్ సైలెన్స్ ఎస్టాబ్లిష్ అవ్వదు, చాలా కష్టం అయిపోతుంది. అంటే మీలో మీరు మాట్లాడుకోవద్దని నా అభిప్రాయం కాదు, గృహస్థాశ్రమ పద్ధతి వేరే ఉంటుంది. ఓకే, యూ టేక్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్. సో మెంటల్ సైలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంచేతనే కొంతమంది మహాత్ములు పిచ్చాపాటికి అంగీకారం చేయరు, ఏదో ప్రధానమైన విషయాలు మాట్లాడతారు. ఎందుకంటే పిచ్చాపాటి అని గప్ప మారణ అంటారు చూడండి, దాంట్లో పడ్డాం అనుకోండి అంతా సంసార విషయాలే ఉంటాయి, ఇంకా అంతకంటే ఏమి ఉండదు. కాబట్టి దాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు, చాలా మితంగా మాట్లాడతారు, సారంగా మితంగా మాట్లాడతారు. కాబట్టి ఎందుకంటే అధికంగా మాట్లాడి కొలది దట్ మెంటల్ మూమెంట్, యాజిటేషన్ ఈజ్ టూ బిగ్ ఎ వర్డ్. అసలు యాజిటేషన్ ఉంటే ఇంకా ఆత్మనిష్ట అసలు ఆ ప్రసక్తే లేదు. ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ యాజిటేషన్. యాజిటేషన్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ రియల్లీ. వీఆర్ నాట్ టాకింగ్ అ ప్రాబ్లమ్ హియర్, వీఆర్ టాకింగ్ ఆఫ్ ఎ నివృత్తి ప్రధాన సాధన. సో మెంటల్ మూమెంట్, సో వీ డోంట్ నీడ్ ఇట్. Too much of mental movement is unnecessary. So, the mental movement should be reduced. So, the very first thing to achieve it is by speaking just enough. Speech is a big movement in the mind. ఎందుకంటే ఏదేవ సంకల్ప అయితే తదేవ వాచా వదతి, అని మనసా మనుతే తద్వాచా వదతి. మనస్సులో సంకల్పం ఉంటేనే వాక్కు రూపంగా వస్తుంది. సో మీరు వాక్కుని, ఇది ఎలాగంటే ఇప్పుడు వాల్వ్ ఓపెన్ చేశారంటే లోపల మూవ్మెంట్ ఆరంభం అయిపోతుంది. ది ఓపెనింగ్ ఆఫ్ ది వాల్వ్ ఇట్ ఇనిషియేట్స్ ఎలాబొరేట్ మూవ్మెంట్ విత్ ఇట్. వాల్వ్ ఫిక్స్డ్ గా ఉంటే ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ ఉంటుంది. సో ఈ మైండ్, దిస్ ఇస్ లైక్ ఎ వాల్వ్ అండ్ ఇన్నర్ ప్రెషర్ ని చెప్తున్నది. లోపల ప్రెషర్ ఉంటే వారికి మాట్లాడాలని అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మైకాసూరులను ఉంటారు, మైక్ ఇచ్చినట్లయితే ఇంక విదిలిపెట్టరు. ఎందుకంటే దట్ ప్రెషర్, ఇన్నర్ ప్రెషర్, దేర్ ఈజ్ ఎ ప్రెషర్ టు స్పీక్. సో అటువంటి ప్రెషర్ ఆత్మనిష్ఠులకి అనవసరం. కనుక తక్కువ మాట్లాడాలి, మిత భాషణము వెరీ ఇంపార్టెంట్ సాధన. తర్వాత కించ తపసాహి ఇంద్రియమన ఏకాగ్రతయా. తర్వాత తపస్సు. లభ్య తపసా ఏష ఆత్మ ఉంది కదా, ఏష ఆత్మా లభ్య, ఈ ఆత్మను లభిస్తుంది, పొందవచ్చు. దేని చేత? సత్యేన, ఒక సహకారి సాధనం. 2 తపసా, తపస్సు. తపస్సు అంటే ఏమిటి? సో ఆ తపస్సు చాలా ప్రధానమైన సాధనం. అయితే వాట్ ఈజ్ తపస్? సో శంకరులు తపస్సుని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే తపస్సు అనేప్పటికీ ప్రవృత్తి రూపంగా కనపడుతుంది మనకి. ఇక్కడ తపస్సు అంటే ప్రవృత్తి కదా, యాక్షన్ రూపంగా, యాక్టివిటీ రూపంగా కనపడుతుంది. సో ఇక్కడ తపస్సు ప్రవృత్తి రూపం కాదు, నివృత్తి రూపమే. కనుక అసలు నివృత్తి రూపమైన సాధనలు కఠినం అండి. ప్రవృత్తి చాలా సరళ, తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే మానవుని మనస్సు రజోగుణ ప్రధానంగా ఉంటుంది. తమోగుణం తమోగుణం అంటే మద్దులో పడి ఉంటాడు మూల. ఈజ్ ఎ డ్రగ్డ్ కైండ్ ఆఫ్ గాయ్.
సమ్ కైండ్ ఆఫ్ మత్తుగా నల్లమందు బాబులను ఏదో అంటారు, సంథింగ్ లైక్ దట్. రజోగుణము అంటే ప్రవృత్తి, సత్వగుణము అంటే నివృత్తి. సో తపస్సు అనేప్పటికీ రకరకాల తపస్సులు ఉన్నాయి. తపస్సు ఆభాసలు కూడా కొన్ని సందర్భాలు. ఆభాస అంటే ఎన్ అపియరెన్స్ ఆఫ్ ఎ తపస్సు, ఆభాస. సో చాలా చిత్రాలైన తపస్సులు ఉన్నాయి. ఒకప్పుడు ఆ తపస్సు చూసి మనం దాన్ని పాజిటివ్ గా చూడాలి కానీ నెగిటివ్ గా చూడకూడదు అని నేను అనుకుంటూ ఉంటాను. చాలా గొప్ప మహాత్ములు వీరు, గొప్ప తపస్సంపన్నులు అని నేను ప్రశంసిస్తా కూడా, ఎందుకంటే గుణాన్ని చూసి ప్రయత్నం. బట్ సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ దేర్, దే ఆర్ వెరీ వెరీ ఓపెన్లీ పాజిటివ్లీ చాలా క్రూరంగా ఉంటాయి, చాలా నెగిటివ్ గా ఉంటాయి. సో అలాగంటే తపస్సులు అది తగదేమో అని అనిపిస్తుంది. మానవుని మస్తిష్కం అంత విదూరమైన మస్తిష్కం అదే కానీ ఇంకొకటి లేదు. ఎన్నెన్నో డిస్టార్షన్స్ అన్నీ మనకి తపస్సులో కనపడతాయి. ఈ కథలో అవి కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. సాధారణంగా అలాంటి తపస్సు చేసే వాళ్ళు కోపంగా ఉంటారు, శాపాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మీరు కథలో కూడా చూసుంటారు కదా. ఈ కథలు విని అసలు ఉన్న సంస్కారాలు కూడా చెడిపోతాయి. ఎందుకంటే తపస్సు చేస్తూ ఉంటాడు, ఎవరో వచ్చేదో అమాయకపు డిస్టర్బెన్స్ ఏదో చేస్తే నువ్వు రాయి అయిపో, రప్పు అయిపో, పాము అయిపో, చెట్టు అయిపో అని చెప్పిస్తూ ఉంటాడు. అది అలా విని మనకు ఏమనిపిస్తుందంటే తపస్సు అంటే ఇది కాబోలు, మహాత్ములు అంటే ఇలా ఉంటారు కాబోలు అని అనిపిస్తుంది. సో వీళ్ళు చేసి తపస్సు దేనికంటే శాపాలు ఇవ్వడం కోసమే తపస్సు చేస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది ఆ కథలు వింటే. ఇది పూర్వపక్షం. ఇంకా దాని మీద సిద్ధాంతం ఏమిటంటే మహర్షులు కరుణామూర్తులు. వాళ్ళలో మీకు కోపమని, ద్వేషమని, అలాగంటే నెగిటివ్ ఇమోషన్స్ వాళ్ళలో సుతరాము ఉండవు. కేవలము కరుణా స్వభావమే కలిగి ఉంటారు. ఇదంతా పొరపాటుగా మీరు అర్థం చేసుకుంటున్నారు. కొన్ని కథలు కల్పితములు, ఏవో కొన్ని కథల్లో మటుకు వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే వారి కరుణా హృదయం బయటపడుతుంది తప్పించి కోప హృదయం బయటపడదు అని ఈ విధంగా ఎంతో బాగా ప్రతిపాదన చేస్తారు. వాల్మీకి శాపం ఇచ్చాడంటారు. నేను చెప్తూ ఉండేవాడిని రామాయణం చెప్పినప్పుడు, వాల్మీకి ఆ కిరాతుడికి శాపం, వాడు పక్షిని ఒకదాన్ని కొడితే శాపం ఇస్తాడు. ఆ శాపం మీరు వింటే అర్థం అవుతుంది మీకు. వాల్మీకి మహర్షి శాపం ఇస్తాడు. ఏమని శాపం ఇచ్చాడో తెలుసిన, మా నిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతి సమాహ అని అంటాడు. అరే ఒరే నిషాద, రెండు పక్షులుంటే జంట పక్షుల్లో ఒక పక్షిని బాణంతో నిర్దాక్షిణ్యంగా కొట్టి కింద పారవేశావు. ఆ రెండో పక్షి దాని చుట్టూనే తిరుగుతూ ఏడుస్తూ చాలా దుఃఖిస్తూ ఉంది. ఇంతటి క్రూరమైన పని నా ఎదుటికుండా చేసావు అని ఆయన శాపం ఏమిటంటే నీవు శాశ్వత కాలము ప్రతిష్టను పొందవు. అది శాపంగా ఉందా? అది శాపంలా వినపడుతుందా? శాపం కాదు, అది ఉన్న మాట అన్నానా. సో నీవు శాశ్వత కాలము ప్రతిష్టను పొందవు. శాశ్వత కాలం ప్రతిష్ట పొందాలంటే అహింస, దయ ఉండాలి. నీకు అవి లేవు, శాశ్వత కాలం నీకు ప్రతిష్ట ఉండదు అని అంటాడు. ఇది శాపం. సో మహాత్ముల శాపం అలా ఉంటుంది. శాపమే ఉంటే అలా ఉంటుంది. తర్వాత వాల్మీకి బాధపడతాడు, అతన్ని ఎందుకు మనం అన్నాము అని బాధపడతాడు. పాపం ఏదో వాడు పక్షిని చంపుకుని భోజనం చేయడం వాడు అలవాటు, దానికి టు జడ్జి అని పాపం ఆయన బాధపడతాడు. బాధపడి సర్దుబాటు చేసి శ్లోకత్వమాగత, నా మనస్సులో ఉదయించిన శోకమే ఆ శ్లోక రూపంగా వచ్చింది అని ఏదో అనుకుంటాడు. ఇలా ఉంటాయి శాపాలు. అంతేగాని నీ నెత్తి మీద పిడుగు పడిపోవుగాక అని అలాగా ఉండవు శాపాలు. కరుణా మహాత్ములు అలా ఉంటారు. కాబట్టి తపస్సు అంటే కేవలము రజోగుణ ప్రధానంగా ఉండేది తపస్సు కాదు. రావణాసురుడు తపస్సు చేశాడు అని, రావణాసురుడి తపస్సు లాంటి తపస్సు కాదు ఇది. అది ప్రవృత్తి ప్రధానమైన తపస్సు. ఇక్కడ తపస్సు అంటే కేవల నివృత్తి ప్రధానమైన తపస్సు. అంచేతనే శంకరులు ఏమంటున్నారంటే ఇంద్రియ మన ఏకాగ్రత అని డిఫైన్ చేశారు. ఇంద్రియములు మనస్సు ఏకాగ్రముగా నుండుట. ఏమిటి ఏకాగ్రత అంటే ఆత్మనిష్ట. మీ లక్ష్యం ఒకటి ఉంది, ఆత్మజ్ఞానము లక్ష్యము. ఇప్పుడు మనం భగవద్గీత ఉపనిషత్తులు చదువుకోవాలని, దానికి తగ్గట్టుగా జీవించాలని అనుకున్నాము. అంతే. ఇంద్రియ వ్యాపారాలన్నీ దానికి తగ్గట్టుగా ఉంటాయి, మనోవ్యాపారాలన్నీ దానికి తగ్గట్టుగా ఉంటాయి. అంతే. ఇప్పుడు ఇంద్రియ వ్యాపారాలని ఈ నిష్ఠకి విరుద్ధంగా పెట్టుకున్నారనుకోండి, అది తపస్సుకు విరుద్ధం అయిపోయింది. అంతే. మీరు చేసే ఇంద్రియ వ్యాపారాలు మనోవ్యాపారాలు అంటే వాల్యూస్ అని అర్థం. దట్ అమౌంట్స్ టు వాల్యూస్.
సో వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ యూ విల్ హ్యావ్ ఇన్ లైఫ్ అంటే ఏవైతే ఈ నిష్ఠకి అనుకూలిస్తాయో అవి ఉంటాయి, ఏవి ప్రతికూలమవుతాయో అవి వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యారనుకోండి, ఎటువంటి వాల్యూస్ ఉంటాయి మీకు ఉద్యోగంలో? ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకుందుకు కావలసిన వాల్యూస్ ఉంటాయి, అవన్నీ వీళ్ళు పాటిస్తారు. అలాంటి వాల్యూస్ పెట్టుకోలేని వాడు ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు కొద్ది కాలంలో. ఉద్యోగంలో నైట్ షిఫ్ట్ ఉందనుకోండి, మీరేం చేస్తారు? నైట్ టీయో ఏదో తాగి తెలివిగా ఉండి మొన్నటి పొగలు నిద్రపోతారు. అవునండి, అంతేనా? లేకపోతే నాకు ఇలా కుదరదండి, నేను పొగలు నిద్రపోవడం, రాత్రి తెలివిగా ఉండడం, నేను రాత్రి నిద్రపోతానన్నారనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగం అయితే నడిచిపోతుంది, కానీ ప్రైవేట్ ఉద్యోగం అయితే ఇంటికి పంపించేస్తారు. అలా అంటారా? అలా అనరు. యు షిఫ్ట్ ది వాల్యూ సిస్టమ్. వేదాంతానికి కెన్ యూ డూ దాట్ అంటే ఇట్ డిపెండ్స్. దీన్ని లక్ష్యంగా మీరు పెట్టుకుంటే యూ కెన్ డూ దాట్. లక్ష్యంగా పెట్టుకోలేదనుకోండి, యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దాట్. ఏది లక్ష్యంగా పెట్టుకుంటే దానికే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.